రమణి గారు స్టార్ట్ చేసేనా అంటున్నా. అమృత వచ్చిందా? చూస్తాను ఒక నిమిషం. ఓకే, స్టార్ట్ చెయ్యి, నేను అమృత చేస్తాను. ఓకే. పార్టిసిపెంట్స్ అందరికి ఆత్మ ప్రణామాలండి. నా పేరు అంబికా మాధురి. నేను సెక్రటరీ ఫర్ విశాఖ ప్లైడియన్స్. ఈ రోజు మన స్పీకర్ పద్మావతి గారు, వెల్కమ్ మేడం. అండ్ మన గెస్ట్స్ వచ్చి అనురూప మేడం అండ్ అమృత మేడం. మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ వెల్కమ్ అండి. అండ్ ఇంకొంచెం స్పెషల్ ఏంటంటే అనురూప మేడం అమృత మేడం ఇద్దరు వీఆర్ కో బ్యూటీషియన్స్ అనుకోండి, అసోసియేషన్ మెంబర్స్ అందరము. సో మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మెడిటేషన్ ఈ సెషన్ లో జాయిన్ అవ్వడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు ఇంకా మీ మోటివేటివ్ స్పీచెస్ తో మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. అండ్ ఓవర్ టు రమణి గారు, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి రమణి గారు. థ్యాంక్ యూ అంబిక, గ్రేట్, వండర్ఫుల్. మరి ఈ రోజు 26వ రోజు ఇక్కడ ఉండే ఆత్మీయులందరికీ స్వాగతం. అలాగే మొట్టమొదట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకు వేల కోట్ల ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆత్మాభివందనాలు. మరి ఈ రోజు ఈ రోజు స్పీకర్ అండ్ గెస్ట్లు ఇద్దరు బ్యూటీషియన్స్. మరి స్పీకర్ మరి నా ఆత్మీయురాలు గురుపత్ని. వాళ్ళందరికీ విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి మరియు ఇక్కడ ఉండే ఆత్మీయులందరి తరపు నుంచి ఒక్కసారి స్వాగతం, సుస్వాగతం. పద్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చాలా ఆనందం మీరు ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చినందుకు. మీరు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా చెప్పంగానే అన్మ్యూట్ చేయండి సార్. ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చి ఇక్కడ ఉండే ఆత్మీయులందరికీ మీ యొక్క జ్ఞానాన్ని అందిస్తారని విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి, విశాఖ ప్లైడియన్స్ లో కూడా మీరు ఒక మేజర్ రోల్ తీసుకున్నారు, దానికి అందరి తరపు నుంచి కృతజ్ఞతలు. అండ్ ఈ రోజు మీ యొక్క జ్ఞానం కోసం మీ అందరం ఎదురు చూస్తున్నాం. మొట్టమొదట మన గెస్ట్ ని ఇన్వైట్ చేసుకుందాం, అమృత అండ్ అనురూప. మొదటిగా అనురూప సార్, ఒక్కసారి ప్రోమో ప్లీజ్. ఓకే అండి. మరి ఈరోజు మరి ఒక గెస్ట్ అనురూప గారు, ఎంతో నాకు ఆత్మీయురాలు, కో బ్యూటీషియన్. మరి ఆమె ఈ బ్యూటీ సెంటర్లో చక్కగా తన ఫిట్నెస్ సెంటర్ స్టూడియోగా పెట్టుకొని ఎంతో చక్కటి ఆకృతిని ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు. మరి ఆమె కోసం చెప్పాలి అంటే ఆమె 13 ఇయర్స్లోనే చక్కటి స్టేట్ కబడ్డీ ప్లేయరు. చిన్న ఏజ్లోనే ఒక 15 ఇయర్స్లోనే ఆమెకి మ్యారేజ్, పిల్లలు. కాబట్టి తన యొక్క ఎంతో ఇష్టమైన హాబీని పక్కన పెట్టేశారు, కానీ దాని మీద మక్కువ పోలేదు. 20 ఇయర్స్ ఏజ్లోనే ఆమె ఎంతో వెయిట్ గెయిన్ అయి ఉండడం వల్ల ఆమెకి తన యొక్క అంత వెయిట్ అందరికీ ఉండకూడదనేది ఒక సంకల్పంగా పెట్టుకొని ఆమెకి 45 ఇయర్స్ ఏజ్ వచ్చాక 4 ఫిట్నెస్ సర్టిఫికేషన్ చేసి ఉన్నారు. మరి ఎలాంటి వెయిట్ ఉండే వాళ్ళైనా, అంటే 15 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు లేడీస్ అండ్ జెంట్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఎంతో చక్కగా ఆమె తన స్టూడియోలో చేస్తారు. మరి ఓన్లీ ఇండియా వాళ్ళకే కాకుండా యూకే, అమెరికా, సింగపూర్ ఇలాగా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరికీ కూడా ఆమె క్లాసులు తీసుకొని చక్కటి తన యొక్క సర్వీస్ని అందిస్తారు.
అలాగే మా బ్యూటీషియన్ గ్రూప్లో ఏ యొక్క ప్రోగ్రామ్ అయినా తన యొక్క చక్కటి డాన్స్ ఉంటుంది. మరి ఈ ఆత్మ అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీద ఆమెకి పిలుచుకోవటం ఆ కో బ్యూటీషియన్గా ఎంతో ఆనందం. రూపా గారు వన్స్ అగైన్ వెల్కమ్ అండి. మరి మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క మెసేజ్ అందరికి ఇవ్వాలని. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి అనురూప గారు. యా ఓకే. అందరికీ నమస్కారం అండి. నాకు నిజం చెప్పాలంటే ఈరోజు మాటలు రావట్లేదు, కంట్లోంచి నీరు వస్తుంది. టాలెంట్ అనేది అందరికీ ఉంటుంది. ఒక్కొక్కసారి దాన్ని అంటే మన ఇంట్లో వాళ్ళే, మన పేరెంట్సే దాన్ని గుర్తించరు. అంటే వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు. సో ఈరోజు రమణి గారు నన్ను గెస్ట్గా ఆహ్వానించి, నేను ఆమెకి ఎలాగా కృతజ్ఞతలు తెలపాలో నాకు తెలియటం లేదు. గెస్ట్గా ఆహ్వానించినందుకు కాదు, నా మనసులో ఉన్న భావాలను ఇంత చక్కగా ఆమె దాన్ని ఫ్లైయర్గా చూపించి, రేపు నా కళ్ళల్లోంచి నిజంగా నాకు నీళ్ళు వచ్చాయి. అంటే ఈ రోజు వరకు నేను ఎన్ని చేసినా కూడా అంటే మా పేరెంట్స్ అంటే నీకు ఇది అవసరమా, ఎందుకు అంటూ, అంటే నిజంగా అవసరం లేకపోవచ్చు, బట్ మన యొక్క ఇష్టాన్ని అంటే నాకు మాటలు కూడా రావట్లేదు నిజంగా, ఆనంద బాష్పాలతో. ఈరోజు రమణి గారి ద్వారా నాకు ఈ ఫ్లైయర్ ద్వారా నా యొక్క మనోవాంఛంత తీరింది. అండ్ ఆత్మ సౌందర్యం గురించి నేను దగ్గర 2 years నుంచి నేను వింటున్నాను. రమణి గారి దగ్గరికి లైవ్ క్లాసెస్కి వెళ్ళాలని సుజాత నా ఫ్రెండ్ ఆమె కోసం చాలా చెప్పారు. అండ్ ఆమె మా బ్యూటిషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. బట్ లైవ్లీ వెళ్ళి నేను క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాను. బట్ నాకున్న ఫిట్నెస్ క్లాసెస్ వల్ల నాకు టైం సెట్ అవ్వక నాకు వెళ్ళలేకపోవడం జరిగింది. బట్ ఆమె చేసే ప్రతి దీక్ష, ఆమె బ్యూటిషియన్ అసోసియేషన్ లో చెప్పే ప్రతి దీక్షా కార్యక్రమాలు, ఆమె మిడ్ నైట్ చేసే సాధన ఇవన్నీ కూడా ఇక్కడ ఆమె చేసే సాధన వేరు, అదే సాధన ఇక్కడ నేను చేసే వేరు, సేమ్ నాకు ఈక్వల్ గా కలుస్తుండడం జరిగింది. అండ్ ఈ రోజు రమణి గారు అండ్ టీమ్ ఇన్విటేషన్ ద్వారా మీ అందరినీ కలవడం జరిగింది. నాకు నిజంగా ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను కొంచెం ఇది చేయండి, నాకు అందరిలో మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. థ్యాంక్ యూ అండి. లేదు అనురూప గారు, మాట్లాడడం రాదనే మీ లోపలుండే ఆనందం, ఆత్మానందాన్ని అంతా మా మీద అది జల్లేరు. చాలా ఆనందంగా ఉంది, అద్భుతం. మీ యొక్క టాలెంట్ చిన్నది కాదండి, మీరు అనుకుంటున్నారు. ఫిట్నెస్ తో ఎంతో మందికి మీరు ఒక జీవితాన్ని ఇస్తున్నారు. నిజంగా అది చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వచ్చినందుకు. అంటే నిండుకుండా తొలకదు అంటారు, అలాంటి నిండుకుండా మీరు. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను క్లాసెస్ కి అటెండ్ అవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా నా మైండ్ అంతా ఈ రోజు అటెండ్ అవుదాం, ఏదో ఒక రోజు అటెండ్ అవ్వాలి అంటూనే, అంటే అటెండ్ అయిపోతే ఏమీ ఉండదు, బట్ మనసంతా కూడా ఇటు ఉంటానే ఉంటది. ఎందుకంటే మీరు చేసేది మామూలు విషయం కాదు ఈ దీక్ష అనేది. అండ్ నేను ఇంకెందుకన్నా చెప్పలేనండి రమణి గారు. మీరు కూడా అదే చేస్తున్నారు కాబట్టి అటెండ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మనం అమృత అని కూడా పిలుచుకున్నాము. తను కో బ్యూటీషియన్ అండ్ మా జూనియర్ బ్యూటీషియన్. అమ్ము అంటే విశాఖ బ్యూటీషియన్ అసోసియేషన్ లో ఒక మేకప్ ఆర్టిస్ట్ గా అందరికి ఎంతో తెలిసిన వ్యక్తి. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద పిలుచుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి అమృత ఫ్లైయర్. ఆత్మ సౌందర్యమే అంతర్యానమే ఆత్మ సౌందర్యం ద్వారా అమ్ముని పిలుచుకోవడం చాలా కాలమైంది అమ్ము చూసి. శ్రీ గురుభ్యో నమః. అనాది కాలం నుండి మానవుడు ఆనందంగా ఉండడానికి కొన్ని కృత్యాలు ఆచరించాడు.
వాటిలో మనకు ఉపయోగపడేవి మరి ముఖ్యంగా సౌందర్యాని కోసం అని మనకు తెలుసు. కళ అంటే ఏమిటి? కళ అంటే ప్రతిభ, నైపుణ్యం ప్రదర్శించే వాటిని కళలు అంటాం. వీటిని 24 రకాలుగా విభజించారు. వాటిలో 2 రకాలు, ఒకటి మానవ శరీర సౌందర్యం కోసం చేస్తే, రెండవది మానవ హృదయానందం కోసం చేసేది. అయితే మొదటిది చెప్పుకున్నట్లు మానవ శరీర సౌందర్యం కోసం చేసేది సామాన్యమే. హృదయానందం కోసం చేసే కళలు లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్. ఇవి 5 రకాలు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం. అయితే మనం ఇక్కడ చెప్పుకోబోయే నృత్యం అంటే శబ్దానికి కాలంతో మేళవించి చూడసొంపుగా మార్చేది విలక్షణమైన ప్రక్రియ. నృత్యం విశ్వమంతా వ్యాపించింది, ప్రకృతిలో మిళితమై ఉంది, జీవన గమనంలో ఒక భాగమైపోయింది. ఇది సుప్రసిద్ధమైన కళల్లో ముఖ్యమైనది. ఈ నృత్యానికి గాంధర్వ విద్య అంటారు. ఇది శాస్త్రీయ నృత్యం అవ్వచ్చు. ఎన్నో విభిన్న రీతుల్లో ఉన్నాయి నృత్యాలు. మరి ముఖ్యంగా ఈరోజు నృత్యం కోసం చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. ఈరోజు మనకి స్పీకర్ గెస్ట్లు 3 కూడా స్త్రీ శక్తులు ఈ నృత్యాన్ని ప్యాషన్గా, ప్రొఫెషన్గా ఎంచుకున్నారు. మరి వారిని మనం సాధారణంగా ఆహ్వానించుకుందాము. ఈ అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీద ఈ మహా స్త్రీమూర్తుల్ని ఆహ్వానించుకోవడం ఎంతో అద్భుతంగా, ఆత్మానందంగా, మహానందంగా ఉంది. మరి మొదటిగా మన గెస్ట్ అయిన అమృత, ఈమె in the field of beauty industry in the year of 2014 entered in the field of beauty industry, became a beautician followed by a beauty therapist from Anu Beauty Clinic Vizag, aroma therapist, and finally completed her cosmetology from International School of Beauty Mumbai. Later on at Javed Habib's done advanced hairstyling course, advanced hairstyling in makeover done at International, and she got many awards. 2018 achieved Student of the Year award from International Beauty Salon Beauty School, and year of 2018 invited as a delegate in AISBA Awards National Beauty Events at Delhi. In the year 2019 awarded Best International Makeup Artist by Manindra Bedi at 10th International Beauty Expo held at Delhi. Again on June 2019 awarded as Student of the Year with the title of 5-star award from International Beauty competition held at Mumbai. Now she is conducting different workshops all over India. Welcome Amruta. అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీద ఒక మేకప్ ఆర్టిస్ట్ అండ్ నా కో బ్యూటీషియన్, మా జూనియర్ బ్యూటీషియన్గా ఇన్వైట్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ ఇక్కడ విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి అండ్ ఇక్కడ ఉండే ఆత్మీయులందరి తరపు నుంచి వన్స్ అగైన్ వెల్కమ్ అమృత. Thank you so much. Very happy to see you. First of all, I would like to అంటే నేను క్షమాపణ కోరుతున్నాను లేట్ అయినందుకు. Due to some problem with the internet and problem, so unable to get back to you all. So thank you so much. It's a really surprise for me, Ramani garu. I never thought like that. So you just told me that you will be the guest for today. I thought okay, fine, meditation section will be there and one speaker will come. We will be having a meditation session. So ee roju chala hectic ga untadi na program anta. Then I was in the bridal men's counseling. So bridal counselings untadi ee roju chala booking kosam. So today I was totally fed up with my work and totally tired. So really surprised, Ramani garu. It's really made a surprise for me today. Thank you so much. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆఫ్టర్ దిస్ ఇంత హెక్టిక్ డే తర్వాత ఇంత బ్యూటిఫుల్ వీడియో మీరు నా కోసం ప్రజెంట్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. రియల్లీ
some అందుకే అంటారు what you doing was not really a small thing. You are changing the lives and moods of many people. సో మీ జెస్చర్ వల్ల మీ మీ వర్క్ వల్ల ఒక మనిషి ఫీలింగ్స్ నే మార్చగలిసిన శక్తిని మీరు అందరికి ఇస్తున్నారు ఈ మెడిటేషన్ ద్వారా. సో రియల్లీ ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందర్ గెస్ట్ ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ giving me an opportunity to be as a guest for today's beautiful event. And definitely Ramani garu, in future I will be with you. At present I was not with you, but in future I will definitely with you for the further classes and everything, because na dristiloni మనం ఒక మెడిటేషన్ చేసేనా ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాన్ని 100% ఇవ్వగలగాలి. సో నా క్యారియర్ లో నేను ఏ విషయాన్ని అయితే 100% ఇవ్వగలను దాన్ని నేను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాను. సో నా దృష్టిలోని నేను ఇప్పుడు అట్ ప్రెసెంట్ మెడిటేషన్ కి కానీ ఒక స్పేస్ కి కానీ అంటే బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ కి కానీ యాక్సెప్ట్ చేసే ముందు నాకు కొంచెం టైం కావాలి. సో ఆల్రెడీ నేను రమణి గారికి ఆ టైం కూడా అడిగాను. సో డెఫినెట్లీ within 2 months I'm going to get this beautiful environment around me. So I promise Ramani garu and the partners who are here and guests today who are here, I promise that meditation is a beautiful thing what I personally know, but I couldn't help out to make it. But Ramani garu lanti members meelanti members chala boosting istunaru chala members ni. చాలా సంతోషకరమైన విషయం. నాకు తెలుగు కొంచెం ప్రాబ్లం, కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమృత. మరి ఇంత బిజీలో కూడా చక్కగా మరి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. రాలేదు చేయట్లేదు అనేది ఏం లేదు. ఒక ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఆ డెడికేషన్ ఉంటుంది. మెడిటేషన్ రాలేదు అని కాదు, ఎప్పుడు వాళ్ళు మెడిటేషన్ లోనే ఉంటారు. అందులో మీరు ఇంకాను. కాబట్టి మనందరం ఎప్పటికప్పుడు మొత్తం అందరం కలుసుకుందాం, మనందరం ఒక పాత్రలోకి వెళ్దాం, ఆత్మ సౌందర్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకొని వెళ్దాం. ఇదే మీ నుంచి నేను కావాల్సిన ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఈరోజు స్పీకర్ అయిన పద్మ గారిని అందరూ సాదరంగా ఆహ్వానించుకుందాం. నిజంగా ఎంతో మోటివేషనల్ పర్సనాలిటీ పద్మ గారు అంటే తను ఇంకా మాటలతో చెప్పడానికి లేదు. మెయిన్ గా మా గురుపత్ని. నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నాను అంటే వాళ్ళ కపుల్స్, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతో ఈ రోజు నేను ఏ మాత్రమైనా అందరికి బాగుంది అనుకోవడానికి నిజంగా వీళ్ళే కారణం. ఒక్కసారి పద్మ గారి ప్రోమో. ఈరోజు స్పీకర్ పొలమరిశెట్టి పద్మ, మరి నా గురు పత్ని. Master Padma is one of the most unique and prominent exponents of Indian culture, adopting holistic way of health consciousness through combination of pyramid meditation, yoga and Kuchipudi dance, blessed with an passion to learn the pure arts of dance and music, coupled with the encouragement of her parents, her relentless sadhana and the blessing of her gurus. She has been able to crave a special rich for herself in the field of Kuchipudi. Master Padma was born in the year 1981 in a traditional Hindu family at Chintalagraharam, Visakhapatnam. Padma is a classical dance expertise. She is also senior pyramid meditation master under the guidance and blessing of Brahmarshi Patriji, founder of Pyramid Spiritual Society movement. She is also trained yoga professional after going through years of rigorous practice. Since then, she started propagating meditation through dance and other cultural activities and train people in yoga, dance and meditation for holistic health. Apart from practicing in even national events in India, she has also delivered wonderful performance overseas in Singapore, Malaysia, Vietnam, Cambodia, Thailand, South Korea. Great Padma garu.
అంతర్యానమే ఆత్మ సౌందర్యం ద్వారా మిమ్మల్ని ఇక్కడ స్పీకర్గా పిలుచుకోవడం మరియు ముఖ్యంగా నాకు ఆత్మజ్ఞానాన్ని అందించిన గురువుగారు పత్నిగా మిమ్మల్ని పిలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి విశాఖ ప్లైడియన్స్లో మీరు కూడా ఒక చాలా గొప్పటి రోల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే దాంట్లో బాధ్యతగా ఉన్నారు. మరి ఈరోజు మరి వారి తరపు నుంచి ఇక్కడ ఉండే ఆత్మీయుల తరపు నుంచి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించుకుంటున్నాము. వన్స్ అగైన్ వెల్కమ్ పద్మ గారు. ఓవర్ టు పద్మ గారు. సో ముందుగా ఆత్మ బంధువులందరికీ నా ప్రణామాలండి. సో నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే రమణి మేడం ఫస్ట్ వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ అందరికీ బ్యూటీషియన్గా తెలిసిన మాకైతే ఆత్మ బంధువుగానే పరిచయం అని చెప్పాలి ముందుగా. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కన్నా మెడిటేషన్ ఫ్రెండ్సే మాకు చాలా క్లోజ్ రిలేటివ్స్గా అయిపోయారు చెప్పాలంటే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా చాలా క్లోజ్గా షేర్ చేసుకొని ఎప్పుడు, ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు వరకు కూడా తనతో ఐ ఫెల్ట్ వెరీ గుడ్ రిలేషన్షిప్. సో థ్యాంక్ యూ మేడం ఫర్ ఇన్వైటింగ్ టుడే. సో ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, అట్లాగే అందరికీ ప్రథమ గురువు ఎలాగో నాకు కూడా ప్రథమ గురువు గారు డాక్టర్ జీకే గారు, మా హస్బెండ్ ద్వారా నేను ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది. నేను ఈ మెడిటేషన్ 1999లో స్టార్ట్ చేయడం జరిగిందండి. బ్రీఫ్గా ఒక 5 minutes నా ఇంట్రడక్షన్. అసలు ఈ మెడిటేషన్ పాత్ని నేను ఎలా చూస్ చేసుకున్నాను అంటే, యాజ్ యూజువల్గా మా హస్బెండ్ నాకు ఓన్ మాయ్ అవుతారు, మా మదర్ బ్రదర్. సో తను మెడికల్ కాలేజీలో నేర్చుకున్న తర్వాత ఎప్పుడు ఇంటికి వస్తూ మెడిటేషన్ కోసం చెప్పడం జరుగుతూ ఉండేది. బట్ అన్ఫార్చునేట్గా నాకు ఏంటంటే 1999లో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. సో హార్ట్లో సమ్ ప్రాబ్లం రావడం, దానికి చాలా మంది డాక్టర్ దగ్గర తిరిగాను. సో తిరిగిన తర్వాత ఆపరేషన్ చేసుకొని చెప్పడం జరిగిన తర్వాత మెడిటేషన్తో హీల్ చేసుకోమని మా ఇంట్లో బాగా కొంచెం ప్రెజర్. అప్పటికి నా ఏజ్ ఆల్మోస్ట్ 18 years, పెద్ద ఏజ్ కాదు. సో ఈ టైంలో ఏం చేస్తాంలే, మెడిటేషన్తో ఏం తగ్గుతుంది, కళ్ళు మూసుకుంటే ఏం తగ్గుతుంది అని అందరికీ ఉన్న డౌటే నాకు కూడా ఉండింది. బట్ అప్పటికి ఏంటంటే నాకు మెడిసిన్ అంటే చాలా ఫియర్ ఉండేది, ఎందుకో తెలియదు. ఆ స్మెల్, మెడిసిన్ స్మెల్ కానీ అది మొత్తం చాలా హెక్టిక్గా ఉండేది హాస్పిటల్కి వెళ్ళి వస్తే. సో ఓకే, ఒకసారి చెప్తున్నారు కదా ట్రైల్ చేద్దామని చెప్పి మెడిటేషన్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎవ్రీడే ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక 3 months వరకు మెడిటేషన్ అస్సలు కుదిరేది కాదండి, కూర్చునేదాన్ని కానీ అసలు థాట్స్ ప్రాసెస్. సో అప్పుడు రెగ్యులర్గా ఇట్లాంటి మేడం ఇప్పుడు ఎట్లా అయితే కండక్ట్ చేస్తున్నారో అప్పుడు రెగ్యులర్గా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉండడం జరిగేది. సో గ్రూప్ మెడిటేషన్తో చేస్తే మనకి ఇంకా దాంతో కనెక్టివిటీ పెరుగుతుంది అని చెప్తే, సో అప్పుడు కూడా మేమే స్టార్టింగ్ బ్యాచ్ అనమాట మెడిటేషన్లో 99 అంటే. సో మేము కూడా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళం, మా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడైతే యూ గెట్ లాట్ ఆఫ్ గైడెన్స్, ఎందుకంటే మేడం ఎంతో మంది స్పీకర్స్ని తీసుకొస్తున్నారు, ఎంతో మంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. సో మేమే ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఎవ్రీడే మెడిటేషన్లో కూర్చోవడం, అట్లా ఒక 3 months తర్వాత నాకు థాట్స్ తగ్గడం అసలు థాట్స్ తగ్గడం అంటే ఏంటి, అసలు బ్రీతింగ్ అబ్జర్వేషన్ అంటే ఏంటి అనేది నాకు తెలిసిందనమాట. సో అప్పటి నుంచి బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తుంటే నాకు ఆలోచన రహిత స్థితి, అంటే థాట్స్ లేకుండా ఉండే స్థితిని నేను అచీవ్ చేయగలిగాను. సో ఇదేదో బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను. సో అప్పటి నుంచి ఎవ్రీడే ఆల్మోస్ట్ 4-5 hours, అంటే నైట్ టైం మెడిటేషన్ కూర్చొని ఎర్లీ మార్నింగ్ లేవడం అట్లా. సో ఆల్మోస్ట్ 4-5 hours మెడిటేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 6-7 months తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత నేను చెక్ చేసుకుంటే నా హెల్త్ డిసీజ్ మొత్తం క్యూర్ అయిపోయింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ మై మెడిటేషన్. సో అప్పటి నుంచి నేను ఈ మెడిటేషన్లోకి అనేది రావడం జరిగింది. స్లోగా మెడిటేషన్ అనేది ఓన్లీ ఫిజికల్ వరల్డ్కే కాదు, ఇంకా బియాండ్ దట్ మన మైండ్కి సంబంధించింది కాకుండా చాలా ఇంకా ఏదో ఉంది, దాని గురించి తెలుసుకోవాలి అనే దాంతో రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ అప్పటి నుంచి
నాకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ అండి. బట్ మాది స్మాల్ విలేజ్. సో దానివల్ల ఏంటంటే డాన్స్ నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉండేది కాదు. అప్పట్లో ఓన్లీ ఒక్క బస్ మాత్రమే ఉండేది మా విలేజ్కి. సో ఆఫ్టర్ నాకు మ్యారేజ్ అయిన తర్వాతే మా హస్బెండ్ కోఆపరేషన్తో డాన్స్ నేర్చుకోవడం జరిగింది. 20 years ఆల్మోస్ట్ డాన్స్ నేర్చుకోవడం. ఐ కంప్లీటెడ్ మై డిప్లొమా అండ్ ఎంఏ డాన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. సో అట్లా మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడే నాకేంటంటే ఒక గైడెన్స్ వచ్చింది, కళాకారులందరికీ మెడిటేషన్ నేర్పించు, దట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్ అని చెప్పి నాకు మెసేజ్ రావడం. దానికి అనుగుణంగానే కళాకారులందరికీ ధ్యానం నేర్పిస్తూ ఇప్పటికీ నా జర్నీ యూకే వరకు గత 10 yearsలో నేను ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిటిలో ధ్యాన ప్రచారం చేయడం. ధ్యానంతో పాటు మన భారతీయ సంస్కృతి, యోగా, డాన్స్ ఎప్పుడైతే ఈ 3 కలిసి నేర్చుకుంటామో మన లైఫ్ అనేది ఫుల్ఫిల్గా హ్యాపీగా ఉంటుంది అనే మెయిన్ మోటోతో చేస్తూ ఇప్పటికీ యూకేలో ధ్యాన ప్రచారం నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా మా లైఫ్ ధ్యాన ప్రచారమే ఉంటుందండి. అది మా హస్బెండ్తో పాటు అట్లా అయిపోయింది. సో ప్రెసెంట్ యూకేలో మాకు వచ్చిన అనుభవాల ప్రకారం యూకేలో ధ్యాన ప్రచారం చేయడం నిమిత్తం ఇక్కడికి వచ్చాము. సో ఈరోజు ప్లాట్ఫామ్ ఏంటంటే అంతర్యానమే ఆత్మ సౌందర్యం. సో నేను చెప్పే యోగా కావచ్చు, డాన్స్ కావచ్చు, పార్షియల్గా ఇవన్నీ ఫిజికల్ లెవెల్కి సంబంధించినవి. ఎందుకంటే మన హెల్త్ కానీ హ్యాపీనెస్ కానీ ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నా, యోగా నేర్చుకున్నా ఓన్లీ మన ఫిజికల్ బాడీ, మ్యాక్సిమం మన మెంటల్ బాడీ వరకు మాత్రమే యూజ్ అవుతారండి. అంతకు మించి బియాండ్ దట్ మనం వెళ్ళాలి అంటే కంపల్సరీగా మెడిటేషన్ అనేది చాలా 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 అవసరం. ఈ మెడిటేషన్ అనేది దిస్ ఈజ్ లైక్ ఒక ఎక్స్పీరియన్స్. ఇది మేము అనుభవించి చెప్పినా సరే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని వాల్యూ తెలుస్తుంది. లైక్ ఒక స్వీట్ మనం తింటే దాని టేస్ట్ మనం మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతాం. వేరే వాళ్ళకి స్వీట్ బాగుంటుంది అని చెప్పగలుగుతాం, కానీ అది మనం తింటేనే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది. అట్లాగే వాట్ ఈజ్ యోగా ఆర్ డాన్స్ ఆర్ మెడిటేషన్ అనేది యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. దిస్ ఈజ్ నాట్ లైక్ ఎక్స్పెరిమెంట్. మనమే ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగే మేము మెడిటేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. వాట్ ఈజ్ ఆస్ట్రల్ బాడీ, వాట్ ఈజ్ థాట్ పవర్, వాట్ ఈజ్ పాస్ట్ ఇన్కార్నేషన్స్. అట్లాగే నాకు కొన్ని గత జన్మలు చూసుకోవడం కూడా జరిగింది. అట్లాగా ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వస్తే, ఎందుకంటే ఇవన్నీ అంతర్యానానికి సంబంధించింది. మేడం ఎట్లా అయితే చెప్పారో అంతర్యానమే ఆత్మ సౌందర్యం. మన అంతర్యానంలోకి వెళ్తేనే మన యొక్క బ్యూటీ, ఆ ఇన్నర్ బ్యూటీ అనేది పెంచుకుంటే ఆటోమేటిక్గా అవుటర్ బ్యూటీ అనేది డెఫినెట్గా వచ్చి తీరుతుందండి. ఎందుకంటే మేము ఇప్పుడు చేస్తున్న ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఆ ఇన్నర్ బ్యూటీని మేము ఎంజాయ్ చేస్తూ దాంతోపాటు అవుటర్ బ్యూటీ, ఎందుకంటే మన ఈ దేహమే చాలా దేవాలయం అన్నమాట. ఈ దేహం లేకపోతే ఈ ఫిజికల్ లైఫ్లో మనం చేయడానికి ఏమీ లేదు. అందుకని ఈ ఫిజికల్ లైఫ్ని మనం ఎప్పుడు చాలా హెల్దీగా హ్యాపీగా ఉంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన ఇన్నర్ జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది. సో మీ అందరూ నాకు తెలిసి గత 25 days నుంచి చాలా క్లాసెస్ వింటూనే ఉన్నారు. ఈరోజు సింపుల్గా, ఎందుకంటే మనం ఎప్పుడైనా పత్రికలు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, చిన్న విషయాలే పెద్ద విషయాలు అని చెప్పి. ఎప్పుడైతే మనం చిన్న చిన్న విషయాల్ని, మన సరౌండింగ్స్లో ఉన్న చిన్న విషయాల్ని మనం ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన ఇంటర్లింక్, మన అంతర్యానానికి సంబంధించింది మనం కనెక్ట్ అయిపోతుంటాం. అది నాకు చాలా సార్లు జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే నేను యాక్చువల్గా యూకే రావడం అనేది కూడా నేను అనుకోలేదు. అసలు మాది చాలా చిన్న విలేజ్. అక్కడి నుంచి అంటే చిన్నప్పుడు నాకు తెలియకుండానే వరల్డ్ మ్యాప్ చూస్తూ ఇన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, వెళ్ళగలనా ఒక థాట్ నాకు వెళ్తూ ఉండేదన్నమాట. సో అప్పటి నుంచి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో ధ్యాన ప్రచారం చేశాము, ఇక్కడ చేసాము. ఇంకా నెక్స్ట్ ఏముంది, సో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే అండి, మనం ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామో మనకు తెలియని ఐడియాలజీ కానీ మన లోపల ఆలోచనలు కానీ మారుతూ ఉంటాయి. సో అక్కడ ఉండేటప్పుడు యూరోపియన్ కంట్రీస్లో చేయాలి, అక్కడ ప్రచారం చేయాలి ఎట్లా అని ఒక థాట్ అంతే. నేను కూడా ఇక్కడ వరకు వస్తానని అసలు మాకైతే యూకే వస్తామని ఆలోచనే లేదు నాకు అసలు, మా హస్బెండ్కి కానీ. సో ఆ చిన్న థాట్ అనేది మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటే మీ ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావచ్చు, మీ థాట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ అన్నదానికి
పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్పొచ్చు అనమాట. సో ఈ రోజు ఏంటంటే మన లోపల ఉన్న మన అవుట్ సైడ్ ఉన్న చిన్న చిన్న విషయాలని మనం సెట్ చేసుకుంటే మన ఇన్నర్ గా ఎలా వెళ్ళొచ్చు అన్నది చిన్న పీపీటీలో నేను చేశాను. సో ఇందులో ఏంటంటే ఒక 7 పాయింట్స్ ఉంటాయి. 7 పాయింట్స్ లో 3 పాయింట్స్ ఏంటంటే మన అవుట్ సైడ్ సర్కిల్, మన ఫిజికల్ లెవెల్ కి సంబంధించినవన్నీ మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోవడం జరిగితే నెక్స్ట్ 3 కూడా మన ఇన్నర్ జర్నీకి చాలా యూజ్ అవుతాయి. సో ఇంతవరకు మీరు చాలా చాలా డెప్త్ సబ్జెక్ట్స్ వినే ఉంటారు. బట్ నా విషయంలో ఏంటంటే మనం అవన్నీ ఎంత ఇంపార్టెంటో మన అవుటర్ జర్నీ కూడా అంత ఇంపార్టెంట్. సో అవుటర్ జర్నీని మనం ఎట్లాగా మనం ఈ 7 పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా ఉంచుకుంటే, సో ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఫస్ట్ థింగ్ మన హౌస్, మనం బయట స్పెండ్ చేసిన దానికన్నా ఫస్ట్ మన ఇంట్లోనే ఎక్కువ మనం స్పెండ్ చేస్తాం తెలియకుండానే. సో మన ఇంటినే మనం దేవాలయంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే మన ఇంటిని మనం దేవాలయంగా మార్చుకుంటామో ఆటోమేటిక్ గా మనతో మనం ఉండడం అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మెడిటేషన్ అలాగే మనం బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన థాట్స్ కంట్రోల్ అయిపోతుంటాయి. అది మనకు తెలిసిన విషయమే. అది ఎట్లా అంటే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అది. అట్లాగే మన అవుటర్ సర్కిల్ ని, అవుటర్ జర్నీని మనం ఎంత సాఫ్ట్ గా తీసుకుని వెళ్తే మన ఇన్నర్ జర్నీ కూడా అంత బ్యూటిఫుల్ గా మనం జర్నీ చేయగలుగుతాం. సో అందులో భాగంగా ఏంటంటే హోమ్ టు హోలిస్టిక్ హెల్త్ అనేది ఈరోజు మన టాపిక్ మనం చూస్ చేసుకున్నామండి. సో మేడం స్క్రీనింగ్ అవుతుందండి, షేరింగ్? Yes, madam, we are watching. Yes. కోవర్స్ చేస్తానా అవుతుంది. Yes, madam. Okay, done. 1 minute. సో ఇది హోమ్ టు హోలిస్టిక్ సెంటర్ అనేది ఎందుకంటే ఇప్పుడే మనం అనుకున్నాము మన ఇల్లు ఎప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటే మన ఇన్నర్ జర్నీ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అందుకే మా పత్రిక గారు ఎప్పుడు ఏమంటారంటే మన దేహమే దేవాలయము. సో మన దేహం ఎక్కడుంటుందండి? ఎప్పుడు ఆల్మోస్ట్ ఆఫీస్ అయిన తర్వాత ఉన్న టైంలో మాక్సిమం టైం మన హౌస్ లోనే మనం స్పెండ్ చేస్తాం. అంటే అది మన హౌస్ మన దేవాలయంతో సంబంధం. మనం దేవాలయాన్ని ఎట్లా అయితే బ్యూటిఫుల్ గా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫ్లవర్స్ తోని ఒక మంచి ఇన్సెన్స్ తోని దాన్ని ఎప్పుడైతే బ్యూటిఫుల్ గా ఉంచుకుంటామో మన దేవాలయాన్ని ఎలా ఉంచుకుంటాం మన హోమ్ కూడా మనం బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవాలి. సో టుడే దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఫుడ్. మనం తీసుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఈజ్ హెల్దీ ఫుడ్. సో మనకి ఇవన్నీ తెలిసిన పాయింట్స్ అయి ఉండొచ్చండి. ఎందుకంటే మనం ఎన్నిసార్లు మనం శ్రవణం చేసుకుంటామో మననం చేసుకుంటామో అది నిధిధ్యాసన. శ్రవణం చేస్తూ మనం మననం చేసుకుంటుంటే ఆటోమేటిక్గా మన మైండ్ లో ఫిక్స్ అయిపోతాం. సో ఇందులో ఏంటంటే వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫుడ్. మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నాము, ఎన్నిసార్లు తీసుకుంటున్నాము, తీసుకునేటప్పుడు ఎంత అవేర్గా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రోజులో తెలియకుండానే ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఫుడ్తోని నిద్రతోని. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది హెల్దీ ఫుడ్. సో నాకు తెలిసి అందరు బ్యూటీషియన్స్ కూడా అవే చెప్తారు, హెల్తీ ఫుడ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హర్ హెల్త్. కానీ మనం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ ప్యాకెడ్ ఫుడ్ కావచ్చు, టేస్ట్కి ఎడిక్ట్ అయిపోతుంటాం తెలియకుండానే. సో ఫుడ్ ఏంటంటే మన ఐడియాలజీని మన థాట్ ప్యాటర్న్ ని చాలా వరకు మార్చేస్తుంది మనకు తెలియకుండానే. సో వీళ్ళున్నంత వరకు వెజిటేరియన్ ఫుడ్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటే మన బ్రెయిన్ సెల్స్ ని ఎప్పటికప్పుడు యాక్టివేటెడ్ గా ఉంచుతుంది. సో నెంబర్ 2 ఏంటంటే ఫుడ్ ఎంత తీసుకోవాలి మన పొట్టకి ఎందుకంటే యాజ్ ఏ యోగా ఇన్స్ట్రక్టర్ గా మేము కూడా అందరికీ చెప్తుంటాం ఏంటంటే ఫుడ్ ని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మన ఫుడ్ తినిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టేంత పొట్ట ఖాళీగా ఉంచుకోవాలి. ఎక్కువసార్లు తిన్నా పర్వాలేదు. మనం ఏంటంటే చాలా సార్లు తెలియకుండా ఫుల్గా తినేస్తాం. సో ఫుల్గా తినేస్తే ఏంటంటే మన బాడీ మనకి సహకరించదు, దేనికైనా సరే బద్ధకాన్ని పెంచుతుంది, అన్హెల్దీగా ఉంటుంది. సో ఎప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకని మ్యాక్సిమం మీరు ఒక్కొక్కసారి మనం అన్హెల్దీ ఫుడ్ తిన్నా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మనం లైఫ్లోని. సో ఫుడ్ ఎన్ని ఎక్కువసార్లు తిన్నా పర్వాలేదు, బట్ పొట్టని ఖాళీగా ఉంచుకునేటట్టు తినడం చాలా బెటర్. అట్లాగే డే టైం బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఎక్కువ తినాలి, ఆఫ్టర్నూన్ తక్కువ తినాలి, నైట్ అల్పాహారం తినాలి. సో ఈ పాయింట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫుడ్లో. సో మనం జనరల్గా ఏంటి అనుకుంటాం అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది లేకపోతే ఉండలేము అనుకుంటాం. అదేం కాదండి. మా అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి అసలు నాన్ వెజ్ తెలీదు.
ఎందుకంటే పుట్టడానికి ముందే మేమంతా వెజిటేరియన్స్. హోల్ మై ఫ్యామిలీ 40 మెంబర్స్ అందరూ వెజిటేరియన్స్ అయిపోయినారు. మా పాపకి అయితే అసలు నాన్ వెజ్ ఫుడ్డే తెలియదు. బట్ షీఈ్ వెరీ హెల్దీ, వెరీ ఎనర్జెటిక్ గా ఉంటుంది. సో ఫుడ్ అనేది మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అనేది మన మైండ్ ని చాలా హెల్దీగా హ్యాపీగా ఉంచుతుంది. సో ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అట్లాగే మన థాట్స్ కూడా చాలా వరకు ఫుడ్ కంట్రోల్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు ఎట్లా ఉంది మీ మైండ్, అన్హెల్దీ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ తిన్నప్పుడు మీ బాడీ మీకు ఎట్లా కోఆపరేట్ చేస్తుంది అనేది మీకు మీరే చెక్ చేసుకుంటూ ఉండాలి, మనకు మనమే. ఎందుకంటే మేమంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, బట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఇస్ ఫుడ్. నెంబర్ 2, మన లైఫ్ లో ఎక్కువ ప్లే చేసేది అందరికీ తెలిసిందే ప్లాంట్స్. సో ప్రతి ఇంట్లో ఇప్పుడు నాకు తెలిసి వైజాగ్ లో చాలా మొక్కల్ని నరికేస్తూ ఉంటారు, బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. బట్ ప్లాంట్స్ అనేది ఎప్పుడు 3 times మనకు మోర్ ఆక్సిజన్. ఫస్ట్ ఫిజికల్ లెవెల్లో చేసుకుంటే ఏంటంటే మోర్ ఆక్సిజన్ ఎప్పుడు మన బ్రెయిన్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ముఖ్యంగా మన బాడీకి, హోల్ బాడీకి మన పార్ట్ ఏంటంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే హెల్తీగా హ్యాపీగా యాక్టివ్గా ఉంటుందో మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. సో ఎప్పుడు డెఫినెట్ గా ఇంట్లో మొక్కలు పెంచుకోవాలండి. మన గార్డెన్ ఉంటే వెల్ అండ్ గుడ్, గార్డెన్ లేకపోతే మన ఇంట్లో ఎక్కడికక్కడ మనం కూర్చునే సోఫాలో కావచ్చు, బెడ్రూమ్ లో కావచ్చు, ఎక్కడైనా సరే మనం మొక్కల్ని ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ మోర్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ మన మైండ్ ని చాలా హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ మనకు తెలుసండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి ఎందుకు చేస్తుంటామో ఆక్సిజన్ పంప్ అవుతూ ఉంటుంది. అందుకే పిల్లల్ని ఏంటంటే ఎక్కువ ఎన్విరాన్మెంటల్ నేచర్ లోకి ఎందుకు తీసుకెళ్తామంటే మోర్ ఆక్సిజన్ ఇంటేక్ ఉంటుంది. సో అట్లాగే ఇదేంటంటే మన పాజిటివ్ వైబ్స్ ని పెంచుతాయి మొక్కలు ఎప్పుడు. సో మాక్సిమం ఏంటంటే మొక్కలతో మనం స్పెండ్ చేయడం కూడా ఒక ఆర్ట్. మొక్కలతో మనం స్పెండ్ చేయాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇంట్లో ఒక 2 plants పెంచాము. మా వేపగుంట మా హౌస్ ఉంది, హౌస్ లో ములక్కాడ చెట్టు ఒకటి అండ్ మ్యాంగో ట్రీ ఒకటి. మా అమ్మమ్మ గారు ఏం చేస్తారంటే రోజు వెళ్ళి మొక్కతో మాట్లాడేవారు. జస్ట్ అది మొక్కలకు కూడా కమ్యూనికేషన్ ఉంటుందండి, మనకు తెలియదు, ఇదంతా బియాండ్ సైన్స్. సో మన మొక్కల్ని మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉండాలి, మొక్కలతో మాట్లాడుతూ ఉంటే మన పాజిటివ్ వైబ్స్ చాలా బాగా పెరుగుతాయి. సో ఆ 2 మొక్కలతో మా అమ్మమ్మ గారు ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండేవారు. చేస్తూ ఉంటే అది త్రూ అవుట్ ఇయర్ అంతా అసలు ములక్కాళ్ళు అంటే ములక్కాళ్ళు, మ్యాంగోస్ అంటే మామూలుగా అయితే 1-2 పూతలు వస్తాయి అంటారు, కానీ మాకు త్రూ అవుట్ ఇయర్ అంతా వస్తూ ఉండేవి. ఇంకా తీసి 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 అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే ఒకసారి మెడిటేషన్ లో మా అమ్మమ్మ గారు కూర్చున్నాక షీ గాట్ ఏ మెసేజ్ అనమాట, నువ్వు నాతో కమ్యూనికేట్ చేస్తున్నావు కదా, సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను అంత హ్యాపీగా హెల్దీగా ఉన్నాను కాబట్టి ఫ్రూట్స్ కూడా అంత ఎక్కువ ఇస్తున్నాను అని షీ గాట్ ఏ మెసేజ్. సో ప్లాంట్స్ అనేవి ఎప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తాయండి ఇంట్లో. సో మనం ఎందుకంటే హౌస్ వైఫ్సే ఇవన్నీ మాక్సిమం టేక్ కేర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మాక్సిమం టైం బయట స్పెండ్ చేసి ఎన్నో అలజడులకు గురవుతాం, ఎన్నో అన్నెసరీ థాట్స్ గురవుతుంటాం. మనం ఇంటికి వచ్చేసరికి మన హౌస్ ని పాజిటివ్ గా మార్చుకునేసరికి ఆ వైబ్స్ అన్ని కూడా మన అన్నెసరీ థాట్స్ అన్నిటిని కూడా వదిలేసుకుంటాం. సో ప్లాంట్స్ అనేవి మన లైఫ్ లో మేజర్ రోల్ కూడా ప్లే చేస్తాయి. అట్లాగే నెంబర్ 3 మ్యూజిక్. ఎప్పుడు మ్యూజిక్ ని మన ఇంట్లో 24 hours మనం ఏ వర్క్ చేస్తున్నా కూడా ఒక చిన్న మ్యూజిక్ ఇంట్లో. ఇప్పుడు చాలా మందికి బ్లూటూత్ వచ్చేసాయి, హోమ్ థియేటర్స్ వచ్చేసాయి. ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అనేది ఎప్పుడు ప్లే చేసుకుంటూ ఉండాలి, రాగాలు కాకుండా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. ఎందుకంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ లో ఆ వచ్చే రాగాలనేది మన మైండ్ ని, మన బ్రెయిన్ సెల్స్ ని అండ్ మన మైండ్ ని చాలా యాక్టివేట్ చేస్తారు, మన మైండ్ ని సూత్నింగ్ చేస్తారు. అందుకే ఎక్కువ మన మెడిటేషన్ లో ఎక్కువ ఏంటంటే మ్యూజిక్ ని మనం ఎందుకు వాడతామంటే మన థాట్స్ ని కంట్రోల్ చేయడానికి మన మ్యూజిక్ ని. సో రోజంతా మీరు ఇంట్లో మ్యూజిక్ రన్ అవుతూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అన్నెసరీ థాట్స్ ఆలోచించడం తగ్గిపోతుంది తెలియకుండానే. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఆలోచిస్తుంటాం కానీ మ్యూజిక్ ప్లే అవుతుంటది. సో ఆ థాట్స్ అనేది తగ్గిపోతుంటాయి. అట్లాగే మనం కుకింగ్ చేసినప్పుడు కావచ్చు, ఏమైనా వర్క్ చేసినప్పుడు ఆ వర్క్స్ లో ఉండకుండా, ఇందాక మేడం చెప్పారు, ఏం చెప్పారంటే మనం ఏ వర్క్ చేస్తే ఆ వర్క్ ని 100% చేయాలి అని. సో దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. చెప్పాలంటే మీరు రోజు ఈ మెడిటేషన్ చేశాక మీరు ఏ పని చేస్తే ఆ పనిలోనే ఇన్వాల్వ్ అయిపోతారు, వేరే థాట్స్ రావు మనకి. సో మ్యూజిక్ అనేది మన మేజర్ రోల్ ప్లే చేస్తారు మన ఇంట్లో డెఫినెట్ గా. అందుకని కీప్ ఆన్, మీరు పడుకునేటప్పుడు కూడా మ్యూజిక్ పెట్టుకొని అట్లా నిద్రలోకి వెళ్తే మన డీప్ స్లీప్ అవుతుంది. మన ఉన్న డీప్ స్లీప్ లోనే మనకి ఎన్నో
ఎందుకంటే డాక్టర్స్ చూడండి, మీరు హెల్త్ ఇష్యూస్, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా ఎక్కువసేపు పడుకుంటాం తెలియకుండానే. ఎందుకు పడుకుంటాం అంటే హీలింగ్ జరుగుతూ ఉంటుంది. సో డీప్ స్లీప్ లో మనకి హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని డెఫినెట్ గా ఇంట్లో మాక్సిమం టైం మ్యూజిక్ ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అది మన మ్యూజిక్ అనేది మన మిడ్ బ్రెయిన్ కూడా చాలా యాక్టివేట్ చేస్తారు. అందుకని రోజులో మ్యూజిక్ పెట్టుకుంటూ ఉంటే అన్నెసరీ థాట్స్ అనేది మీకు చాలా కంట్రోల్ చేయడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. సో దట్ ఈస్ ద మ్యూజిక్. థర్డ్ వన్. నెక్స్ట్, సో ఇవన్నీ మనం అవుటర్ లెవెల్లో మన ఇంట్లో ప్లాంట్స్ కానీ, ఈ మ్యూజిక్ కానీ, అట్లాగే బాడీకి హెల్దీ ఫుడ్ కానీ ఇవన్నీ మనం ఇస్తూ ఉంటే మన ఎన్విరాన్మెంట్, మేడం ఇందాక ఏదైతే చెప్పారో ఎన్విరాన్మెంటల్ చేంజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందుకే కీప్ ఆన్ ఈ ప్రోగ్రామ్స్ కి ఇవన్నీ ఎందుకు అటెండ్ అవుతూ ఉంటామంటే మనకి ఇన్స్పిరేషన్ కోసం. ఎందుకంటే ఇన్స్పిరేషన్ లేకపోతే మన హ్యూమన్ బాడీ అనేది పరిణితి చెందదన్నమాట. సో అందుకని మ్యూజిక్ విల్ ప్లే ఏ మేజర్ రోల్. సో ఈ మూడు మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ విల్ గో ఫర్ ఫోర్త్ వన్, మెడిటేషన్. ఎప్పుడైతే మన ఇంట్లో ఈ సరౌండింగ్స్ అన్ని పెట్టుకుంటూ ప్లే చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన హోమ్ వైబ్రేషన్స్ మారిపోతుంటాయి. చాలా మంది చూడండి, ఇప్పుడు పంతులు లైక్ ఎవరైనా బ్రాహ్మణ్స్ ఇంటికి వెళ్ళినా, ఎవరైతే ఎక్కువ ఈ స్పిరిచువల్ రిలేటెడ్గా దేవుడికి రిలేటెడ్గా ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఒక ఎన్విరాన్మెంటల్ చేంజ్. అలాగే మనం టెంపుల్కి వెళ్ళేసరికి చూస్తే ఒక ఎన్విరాన్మెంట్, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందని మనం ఫీల్ అవుతాం తెలియకుండానే. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ గివ్స్ ద ఎనర్జీస్ తెలియకుండానే. సో అట్లాగే మన హోమ్ కూడా 24 hours మనం ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి. ఎందుకంటే మన దేహమే మన గాడ్ తో సమానం, మన ఈ ఫిజికల్ బాడీ అనేది. సో ఫోర్త్ వన్ ఈజ్ మెడిటేషన్. సో ఈ ఎన్విరాన్మెంటల్స్ ఎప్పుడైతే మనకి ఇవన్నీ ఉంటాయో మన అన్నెసరీ థాట్స్ తగ్గి నెక్స్ట్ ఫోర్త్ వన్ వీ హ్యావ్ టు డూ మెడిటేషన్. ఇవన్నీ సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన మెడిటేషన్ అనేది, మన మైండ్ పీస్ఫుల్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో దాంతో పాటు మనం ఏంటంటే వీ హ్యావ్ టు డూ ఆనాపానసతి మెడిటేషన్. సో మీ అందరూ రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు. మెడిటేషన్ ఏంటంటే వీఆర్ డూయింగ్ బ్రెత్ అబ్జర్వేషన్. ఎందుకు మనం బ్రెత్ అబ్జర్వేషన్ తీసుకున్నాం అంటే బ్రెత్ ఈజ్ ఎ వెరీ క్లోజ్ రిలేషన్ టు అవర్ ఎమోషన్స్. మనందరికీ తెలుసు కదండి, మన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఫస్ట్ రీజన్ ఎమోషన్సే అవుతాయి. ఎవరో ఏదో అన్నారు, మనం వెంటనే రియాక్ట్ అవుతాము. ఎవరో ఏదో అన్నారు, మనం వెంటనే మాట ఇసిరేస్తాము. ఎవరో ఏదో అన్నారు, మనం చాలా దురుసుగా మాట్లాడతాం. ఇవన్నీ ఏంటంటే మన ఎమోషన్స్. ఎందుకంటే ఎమోషన్స్ వచ్చినప్పుడే మనం అన్ని బిహేవ్ చేస్తాం. ఎమోషన్స్ లేకపోతే మనం కామ్ డౌన్ గానే ఉంటాం. సో దేర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్రెత్ అండ్ ఎమోషన్స్. సో మన ఎమోషన్స్ ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉన్నాయో ఆటోమేటిక్ గా మనకి ఆ థాట్లెస్ స్టేజ్ అనేది అచీవ్ అవుతాం. సో అందుకని మనం ఈ బ్రెత్ మెడిటేషన్ అనే దాన్ని తీసుకున్నాం. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే బ్రెత్ మెడిటేషన్ ఎందుకు ఎంచుకున్నామంటే మెడిటేషన్ అంటే మన పంచేంద్రియాలని క్లోజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఒక మంత్రం జపిస్తూ ఉంటామో, మళ్ళీ ఏదైనా రూపాన్ని ఊహించుకుంటామో, ఏదైనా ఒక ఫ్లవర్ని ఊహించుకుంటుంటామో, మళ్ళీ మనకు అక్కడ మన బ్రెయిన్ వర్క్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం బ్రెయిన్ వర్క్ చేస్తుందో మనం తీసుకునే ఎనర్జీలో సగం ఎనర్జీ మనం డ్రాప్ అయిపోతాం తెలియకుండానే. మనం ఒక 100%, 80% తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ యాక్టివేట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఎనర్జీ లాస్ అయిపోతాం. అందుకే మనం పడుకునేటప్పుడు చూడండి, మన బ్రెయిన్ కూడా కంప్లీట్ గా డెడ్ అయిపోద్ది, మనకు తెలియదు. ఎందుకంటే అంత డెడ్ పొజిషన్ లోకి వెళ్తేనే మనం హోల్ బాడీ సిస్టమ్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. సో దాన్ని మనం మెడిటేషన్ లో రిలాక్సేషన్ చేస్తున్నాం మన బాడీని విత్ అవేర్నెస్ తో. సో అందుకని పంచేంద్రియాలని క్లోజ్ చేయాలి. ఈ పంచేంద్రియాలని క్లోజ్ చేయాలి అంటే బ్రీతింగ్ ఈజ్ ద ఓన్లీ టెక్నిక్. సో అందుకని ఈ 2 పాయింట్స్ వల్ల మనం బ్రెత్ ని ఎంచుకోవడం జరుగుతుంది. అండ్ బ్రెత్ ఈజ్ ద యూనివర్సల్ థింగ్. ప్రతి ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ఎవరికైనా బ్రెత్ ఈజ్ ద మేజర్. బ్రెత్ లేదు అంటే ద బాడీ ఈజ్ డెడ్ అని చెప్తాం. సో బ్రెత్ ఈజ్ ద యూనివర్సల్ థింగ్. సో అందుకని మనం ఈ ఆనాపానసతి మెడిటేషన్ అనేది ద బెస్ట్ మెడిటేషన్ అనమాట అండ్ ఈజీ టెక్నిక్. అండ్ ఎప్పుడైతే మీరు ఈ బ్రెత్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారో మన ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్ అయిపోతాయి. సో దీస్ ఎమోషన్స్ అందరూ చెప్పేది ఒకే ఒకటండి, మన అన్నెసరీ ఎమోషన్స్, మన అన్నెసరీ థాట్స్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మనకి ఏవైనా డిసీజ్ వస్తున్నాయంటే దానికి మెయిన్ కారణం మన అన్నెసరీ థాట్స్. సో అందుకని ద ఆనాపానసతి మెడిటేషన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిటేషన్. సో అందుకని రోజులో కొంత టైం అందుకే యోగాలో కూడా బ్రీతింగ్ టెక్నిక్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల మన ఎమోషన్స్ కంట్రోల్, బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడం నేర్పిస్తారు. మనం పరిగెత్తేటప్పుడు చూడండి బ్రీతింగ్ మారిపోద్ది, మనం భయపడేటప్పుడు బ్రీతింగ్ మారిపోద్ది.
మనకు కోఆపరేటప్పుడు బ్రీతింగ్ మారిపోతుంది. అంటే దెర్ ఈస్ ఎ రిలేషన్. మనం ఎప్పుడైతే ఎమోషన్స్ కంట్రోల్ చేస్తాం, బ్రెత్ ని కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఎమోషన్స్, దాని నుంచి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, ఫిజికల్ హెల్త్ వస్తుంది, మెంటల్ హెల్త్ వస్తుంది, రిలేషన్స్ బాగుంటాయి, ఫ్రెండ్షిప్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అవర్ ఎమోషన్స్. సో ఆనాపానసతి ఈజ్ బెస్ట్ మెడిటేషన్. సో మీరు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు. సో ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుందో ఆటోమేటిక్గా మన మెడిటేషన్ కూడా కుదురుతుంది ఇంట్లో. చాలాసార్లు చూడండి మాకు మెడిటేషన్ కుదరట్లేదండి అంటే మన ఇంట్లో వైబ్రేషన్ కూడా పిచ్చి పిచ్చిగా ఉంటాయి. పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు మన థాట్స్లోకి వెళ్ళలేము. అందుకని మనం మన హౌస్ని మనమే, అప్పుడు కూడా మనకు చాలా ప్రాజెక్ట్స్ పెట్టారు, ఇంటికి చదువు, ఇల్లాలికి వెలుగు. సో ఇంట్లో ఆటోమేటిక్గా వైఫ్ నేర్చుకున్నది అనుకోండి, ఆటోమేటిక్గా హౌస్ అంతా కూడా ఒక వైబ్రేషన్గా మారిపోతుంది. సో మన ఇంటిని దేవాలయంగా చేసుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది. సో ఆఫ్టర్ మెడిటేషన్ బుక్ రీడింగ్. సో పిరమిడ్ సొసైటీలో ఎక్కువ చెప్తూ ఉంటాము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇందులో బుక్ రీడింగ్ అనేది అన్ని వయసుల వారికి చాలా హెల్ప్ చేస్తుంది. సో బుక్ రీడింగ్ ఇన్స్పైర్స్ ఎవ్రీ పర్సన్. మనకి తెలుసు చాలా మందికి ఏంటంటే బుక్స్, స్టోరీస్ మనల్ని చాలా ఇన్స్పిరేషన్ చేస్తాయి. అట్లాగే మన పిల్లలకు కూడా బుక్స్ అనేవి చాలా ఇన్స్పిరేషన్. నాకైతే ఫస్ట్ ఇన్స్పిరేషన్ చేసిన బుక్ మరణం లేని మీరు అండి. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు షేర్ హియర్. ఎందుకంటే చాలా మందికి రకరకాల ఫియర్లు ఉంటాయి. అవుట్ సైడ్ ఫియర్స్ ఎలాగో ఇన్నర్ ఫియర్స్ అంటారు. అంటే ఒక చీకట్లోకి వెళ్ళగానే భయం అవ్వచ్చు, ఒక బ్లడ్ చూస్తే కొంతమందికి భయం ఉంటుంది, ఒక ఆపరేషన్ అనేసరికి కొంతమంది భయం ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇన్నర్ ఫియర్స్ అంటారు. ఈ ఇన్నర్ ఫియర్స్ మనం క్రాస్ అవ్వాలి అంటే బుక్ నాలెడ్జ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నాకు చీకటి అంటే చాలా భయం ఉండేది. అట్లాగే డెత్ ఫియర్ కూడా చాలా ఎక్కువ ఉండేది. అమ్మో చనిపోయాక ఏమవుతాను అని డెత్ ఫియర్. సో అప్పుడు నేను ఆత్మాయణం అండ్ మరణం లేని మీరు అనే 2 బుక్స్ చదవడం జరిగింది. ఎప్పుడైతే ఆ బుక్స్ చదివానో అప్పటి నుంచి నాకు అసలు చీకటి అంటే భయం కానీ, అంతకు ముందు వరకు ఒక్కదాన్ని తిరగాలన్నా, ఒక్కదాన్ని వెళ్ళాలన్నా చాలా భయం ఉండేది. సో ఆ బుక్స్ అనేవి నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. సో అప్పటి నుంచి నేను ఏంటంటే చాలా డైనమిక్ గా, నాకు తెలియకుండానే ఇన్ని కంట్రీస్ కూడా నేను ఎలా తిరిగానంటే మాక్సిమం నేను ఒక్కదానే తిరుగుతూ ఉండేదాన్ని. ఎప్పుడు నాతో పాటు టీమ్స్ పట్టుకెళ్తూ ఉండేదాన్ని. సో బుక్స్ విల్ గివ్ యూ ఏ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. సో బుక్ రీడింగ్ అనేది ఎప్పటికప్పుడు మీరు చదువుతూ, మీరు ఆ స్టోరీస్ ని, మన పిల్లలు చాలా మంది వినలేదు అనుకుంటారు, మనం ఆ చదివిన స్టోరీస్ ని మన పిల్లలతో షేర్ చేస్తారు. నేను ఎప్పుడు బుక్ చదువుతూ ఉంటాను, మన పిల్లలకి ఎట్లా వస్తుందండి, మనం షేర్ చేస్తేనే కదా వస్తుంది. ఆ చదివిన స్టోరీని నేను మా పాపతో షేర్ చేసుకుంటాను. సో ఆటోమేటిక్ గా వాళ్ళు చదవమంటే చదవరు కదా, ఆటోమేటిక్ గా దే విల్ గెట్ ఇన్స్పిరేషన్. అట్లాగే బుక్స్ చదవడం వల్ల మన యాటిట్యూడ్స్ మారుతాయి. ఎంతో మంది, అందరికీ తెలుసు స్వామి వివేకానంద. బట్ మనం తెలుసు కానీ పాటించం. ఇక్కడ తెలియడం వేరు, పాటించడం వేరు. ఎప్పుడైతే మీకు ఏదైనా విషయం ఒకటి తెలిసిందో దాన్ని పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లాగే ఈ బుక్ రీడింగ్ అనేది మన ఇమాజినేషన్ ని పెంచుతుంది చాలా వరకు. ఎందుకంటే ఒక స్టోరీ చదివిన తర్వాత అరే మనం అట్లా ఉంటే బాగుండు కదా అని ఇమాజినేషన్ పెరుగుతుంది. ఆ ఇమాజినేషన్ కి ఎప్పుడైతే మెడిటేషన్ పవర్ యాడ్ అయిందో మీరు అనుకున్న దానికి మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో ఓన్లీ ఇమాజినేషన్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఇమాజినేషన్ తో పాటు పవర్ ఉండాలి. ఎప్పుడైతే పవర్ అవుతుందో అది మనకి మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో అందుకని వీలున్నంత వరకు బుక్స్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి కంప్యూటర్లో వచ్చేసింది కదా, కంప్యూటర్లో చదువుదాం, పీడిఎఫ్స్ చదువుదాం అంటే అది ప్రాక్టికల్ గా చేయలేమండి. ఎప్పుడైనా ఫిజికల్ లెవెల్లో బుక్ ఉంటే ఎప్పుడు మనకు అందుబాటులో ఉంచుకోవాలి. బుక్స్ నైట్ పడుకుంటాం బెడ్రూమ్ లో కానీ, లేదా హాల్లో కూర్చునే డైనింగ్ దగ్గర కానీ, ఎక్కడైనా అక్కడ మనకు అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడైనా మనకు బోర్ కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా బుక్స్ తీసి చదువుతాం. ఆ ఒక్క చిన్న పాయింటే మన లైఫ్ ని చాలా వరకు చేంజ్ చేయగలుగుతాం. అందుకని లైఫ్ లో బుక్ రీడింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది మీ బుక్ రీడింగ్ కూడా అలవాటు చేసుకుంటే మన హోమ్ అనేది హోలిస్టిక్ సెంటర్. అండ్ నంబర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పిరమిడ్ మెడిటేషన్ అనేది మేము చెప్తూ ఉన్నాము. సో పిరమిడ్ మెడిటేషన్ ఇస్ 3 times మోర్ పవర్ఫుల్. సో దిస్ ఈస్ ద హ్యాట్ అండి. నేను కనిపిస్తున్నానా మేడం? యా. సో దిస్ ఈస్, యా మీ అందరికీ తెలిసే ఉంటుంది, దిస్ ఇస్ పిరమిడ్ క్యాప్. పిరమిడ్ క్యాప్ అనేది 3 times మోర్ పవర్ఫుల్ ఉంటుంది. సో మీరు పిరమిడ్ క్యాప్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తే మన థాట్స్ కంట్రోల్ చేయడానికి చాలా యూస్ఫుల్. అట్లాగే దీన్ని ఫ్రూట్స్ మీద పెట్టుకుంటే ఫ్రూట్స్ విల్ బికమ్ మోర్ ఎనర్జెటిక్. అట్లాగే వాటర్ మీద పెట్టుకొని ఆ వాటర్ తాగుతూ ఉంటే మన హెల్త్కి చాలా మంచిది. నాకు తెలిసి మన రమణి మేడం కూడా చాలా మందికి
ఎందుకంటే మా ఇంట్లో చాలా మందికి ఇక్కడ కొంచెం హెల్త్ ఇష్యూస్, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ పిరమిడ్ కింద వాటర్ పెట్టి వాటర్ తో రోజు క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళం అండి. అట్లా ఒక 2 months చేసేసరికి మొత్తం స్కిన్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది. దిస్ ఈస్ ద సైంటిఫిక్. ఎందుకంటే పిరమిడ్స్ అందరికీ తెలుసు, అది మమ్మీస్ ని పెట్టడానికి యూజ్ చేసేవారు. బట్ ద యాంగులేషన్ వల్ల ఇట్ విల్ రిసీవ్ 3 times మోర్ పవర్ఫుల్ ఎనర్జీ. ఎప్పుడైతే దీనికి ఏం చేస్తామో అన్నెసరీ థాట్స్ అనేవి తగ్గుతాయి. అట్లాగే మనకి ఎలాంటి కంటికి సంబంధించినవి అట్లాంటివి ఉన్నా దిస్ ఇస్ ఐ పిరమిడ్ అంటారు. ఇందులో చాలా పిరమిడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ పిరమిడ్స్ పెట్టుకొని మీరు కళ్ళ మీద పెట్టుకొని మీరు నైట్ పడుకునేటప్పుడు మనకి ఎలాంటి అప్పుడు వాటర్ కారడం కావచ్చు, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, పెట్టుకొని జస్ట్ మీరు పడుకుని పోతే సరిపోద్ది నైట్ టైం. సో పిరమిడ్స్ ప్లేసెస్ మేజర్ రోల్. వీళ్ళున్నంత వరకు ఇంట్లో ఎక్కడికక్కడ వాటర్ మీద కానీ, రమ్య మేడం ఇంట్లో కూడా చాలా ఉంటాయి, మా ఇంట్లో కూడా చాలా ఉంటాయి ఎక్కడికక్కడ పిరమిడ్స్. ఎందుకంటే పిరమిడ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇవన్నీ ఏంటంటే అండి మన ఎనర్జీని, మన ఎన్విరాన్మెంటల్ ని మార్చుకోవడానికి అనమాట ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఈ ఫిజికల్ లైఫ్ లో ఎన్నో బయటకు వెళ్ళిన తర్వాత ఎన్నో అనవసర విషయాలు మాట్లాడతాము, ఎన్నో అనవసరమైన థాట్స్ చేస్తుంటాం. వాటిని ఎప్పటికప్పుడు బ్యాక్ తీసుకోవాలి అంటే మన ఎన్విరాన్మెంట్ ని మార్చుకోవాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ని మార్చుకోబట్టి తెలియకుండానే ఆ జర్నీలోనే మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాం. దాన్ని బ్రింగ్ బ్యాక్ రావాలి అంటే ఇవన్నీ మనకు కావాల్సిందే. ఇంకా లాస్ట్ వన్ ఆర్ట్ ఫామ్. ప్రతి ఒక్కరు 5 years నుంచి 50 years కావచ్చు, 70 years కావచ్చు, 80 years. మా అమ్మమ్మ గారు నౌ 65 years. తను మ్యూజిక్ రోజు నేర్చుకుంటారు, రోజు పాడతారు. సో ప్రతి ఒక్కరు మీకు ఏ ప్యాషన్ అయితే చిన్నప్పటి నుంచి మీరు అనుకుంటారో, ఏజ్తో సంబంధం లేదండి, ఏజ్తో లిమిట్లెస్ లేదు. సో ఆర్ట్ ఫామ్ అనేది కంపల్సరీగా మీరు ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకుంటే దిట్ గివ్స్ యూ సెల్ఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఓపెన్ గా చెప్పాలంటే మన పిల్లలు మధ్యలో వస్తారు, మధ్యలోనే వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవుతారు. మన హస్బెండ్ కూడా మధ్యలో వస్తారు. కానీ మనతో ఉండేది ఎప్పుడు ఇన్నర్ హ్యాపీనెస్, జాయ్గా ఉండేది మీరు నేర్చుకున్న ఆర్టే. ఎప్పుడు మీకు బోర్ కొట్టినా, ఎప్పుడు మీకు లోన్లీగా అనిపించినా, మీకు ఏదైనా ఆర్ట్ వచ్చింది అనుకోండి, సింగింగ్ చేసుకోవచ్చు, పియానో వస్తే పియానో. నేనైతే నాకు ఎప్పుడు బోర్ కొట్టి లోన్లీగా ఒక్కొక్కసారి అనిపించిన డాన్స్, హ్యాపీగా పాటలు పెట్టుకొని డాన్స్ చేసుకుంటాను. ఐ ఫీల్ మోర్ జాయ్ డాన్స్ చేసిన. అట్లాగే మెడిటేషన్ చేసుకుంటాను. సో లెర్నింగ్ ఆర్ట్ ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా 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 ఇంపార్టెంట్. అది ఫస్ట్ థింగ్. మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్, మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి యోగా కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా ఆర్ట్ ఫామ్ అని మీకు ఏది నచ్చితే అది. మాకు చిన్నప్పటి నుంచి చాలా మందికి చాలా ప్యాషన్స్ ఉంటాయి, తీర్చుకోవడానికి టైం లేదంట. ఫస్ట్ థింగ్ అండి, టైం ఎప్పుడు రాదు. వీ హ్యావ్ టు క్రియేట్ ద టైం. అది మన ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా మనం టైం తీయగలుగుతాం. సో టైం అనేది నెవర్ బాదర్స్. మనం రాత్రి అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా మనం నేర్చుకుంటాం. సో ఇది డెఫినెట్గా ఆర్ట్ ఫామ్ అనేది మన లైఫ్లో ఒకటి ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే అండి మన ఇన్నర్ జర్నీకి ఏదైతే అంతర్యానమో, ఆత్మ సౌందర్యం మనకు కావాలి అంటే, ఆ అంతర్యానంలోకి వెళ్ళాలంటే మన బాహ్య, మన అవుట్ సైడ్ ఉండే మన సర్కిల్ని కూడా, మన లైఫ్ స్టైల్ని కూడా మార్చుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఈ అన్ని పాయింట్స్ని మార్చుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మన హౌస్ అనేది చాలా ఎనర్జెటిక్గా, మన హోలిస్టిక్గా అయిపోతుంటుంది. ఎప్పుడైతే ఆ హోలిస్టిక్గా హౌస్ అయిపోతుంటుందో ఆటోమేటిక్గా ఏదైతే మేడం చెప్పిన అంతర్యానంలోకి అనేది వెళ్ళడం అనేది చాలా ఈజీగా, ఎవరు పుష్ చేయక్కర్లేదండి. ఆటోమేటిక్గా మన ఇంట్లో మనం కూర్చోగానే మనం తెలియకుండానే థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతాం. సో ఎప్పుడు ఈవెన్ మేమందరమీ ఒక లాస్ట్ 10 years కావచ్చు, 15 years నుంచి కావచ్చు, ఈవెన్ వీఆర్ డూయింగ్ మెడిటేషన్ స్టిల్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటాం. ఎందుకంటే డే టు డేలో జాబ్ పర్పస్ అవ్వచ్చు ఆర్ ఎనీ రీజన్ విల్ గో అవుట్, వాళ్ళతో మాట్లాడుతుంటాం, మన ఎనర్జీస్ చాలా లాస్ అయిపోతుంటాము. అండ్ అన్నెసరీ థాట్స్కి ఎక్స్పోజ్ అవుతాం, అన్నెసరీగా నచ్చనివి మాట్లాడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. మెయింటెనెన్స్, ఎందుకంటే తప్పదు ఇవన్నీ, ఎందుకంటే వీఆర్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో ఎప్పుడైతే అవన్నీ మళ్ళీ మనం చేసుకోవాలంటే మన ఇంటికి వచ్చేసరికి ఫ్రెష్ అయిపోవాలి మన మైండ్. ఎప్పుడైతే అది ఫ్రెష్ అయిపోతామో ఆటోమేటిక్గా మన ఇన్నర్ జర్నీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ప్రాక్టీస్, నైట్ అనేది మన కోసమే ఉందండి. ఎప్పుడు మేమైనా ఫుల్ డే అంతా బిజీగా ఉంటాం, మేడం కావచ్చు, నేను కావచ్చు, నైట్ 10కి 11కి మెడిటేషన్ కూర్చుంటాం 1-2 hours.
ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ ఇన్ మెడిటేషన్ ఆటోమేటికల్లీ మన స్లీప్ అనేది రెడ్యూస్ అవుతుంది. అందరికీ తెలిసిన పాయింటే 1 hour మెడిటేషన్ ఈక్వల్ టు 6 hours స్లీప్. సో మేమంతా మీలాగే డూయింగ్ మోర్ వర్క్, మోర్ సర్వీస్, అట్ ద సేమ్ టైం మోర్ ప్రాక్టీస్. సో ఇది ఈ మెడిటేషన్ ఇన్నర్ జర్నీ అనేది ఎండ్లెస్ ప్రాసెస్. లైక్ మన ఫిజికల్ బాడీలో ఫుడ్ అనేది మనం చనిపోయే వరకు ఎట్లా ఉంటుందో, ఇన్నర్ జర్నీ అండ్ ఇన్నర్ అవేర్నెస్ అనేది అంటిల్ మనం చనిపోయే వరకు కూడా చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే సో మీ హస్బెండ్ కావచ్చు ఎవరైనా బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మన హౌస్ ఒక హోలిస్టిక్ సెంటర్ లా ఉందనుకోండి, అన్నీ మర్చిపోతాం. సో ఇట్ విల్ బిల్డ్ ఏ గుడ్ రిలేషన్షిప్, గుడ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇవన్నీ వైబ్రేషన్స్ ఏనండి, వైబ్రేషన్స్ తోనే మనం సెట్ చేసుకోవచ్చు మన బాడీని కావచ్చు, మన హెల్త్ని కావచ్చు, మన ఫ్యామిలీని కావచ్చు. సో దిస్ ఈజ్ యూ హ్యావ్ టు, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీ అందరూ మీ హౌస్ని హోలిస్టిక్ సెంటర్గా చేసుకొని లైఫ్ని హ్యాపీగా హెల్దీగా, ఎందుకంటే వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే మాకు కూడా మీ అందరిలాగే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయండి లైఫ్లో. ప్రాబ్లం లేకుండా ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం హ్యాపీగా ఎట్లా ఉండొచ్చు, హెల్దీగా ఎట్లా ఉండొచ్చు అనేది మాత్రమే ధ్యానం నేర్పిస్తారు. అంటే మెడిటేషన్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏవి రావు అనుకోకండి. ఫస్ట్ థింగ్, మెడిటేషన్ చేసిన వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ దాంట్లో నుంచి మనం హ్యాపీగా ఎట్లా ఉండగలుగుతాము, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎలా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు లండన్ రావడానికి మేము చాలా స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఫైనాన్షియల్ గా కావచ్చు, రావడానికి ఇప్పుడు మా పాపని స్టడీస్ పరంగా కావచ్చు, మా ఫ్యామిలీని అంతా వదిలి రావాలి, మా మదర్ ఫాదర్ ఒక్కలే ఉంటారు. సో బట్ ఇవన్నీ ఏంటంటే ఓకే టేక్ ఇట్, మనం ఎంతవరకు చేయగలుగుతాం, చెందగలుగుతాం, ఎంత హ్యాపీగా ఉండగలుగుతాం అనేది స్టెప్స్ అన్నమాట. సో ఆ హ్యాపీగా ఉంచడానికి మాత్రమే మెడిటేషన్ మీకు యూజ్ అవుతుంది. సో మీ అందరి హోమ్ని హోలిస్టిక్ సెంటర్గా చేసుకొని ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. అండ్ థ్యాంక్ యూ రమణి మేడం ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. చాలా రోజుల తర్వాత జనరల్గా నేను క్లాసెస్ చెప్పనండి, నేను మేడం చెప్పారు కదా రేణుకా గారు, నేను కూడా మాక్సిమం టైం ఐఎమ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, మా హస్బెండ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాను. బట్ మేడం అడిగారని సరదాగా జస్ట్ షేరింగ్. సో ఫుల్ఫిల్ యువర్ ప్యాషన్స్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్, చాలా అద్భుతంగా వచ్చిందండి. అసలు నిజంగా ఈ హోలిస్టిక్ టు హోమ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సింది. అది అద్భుతం, ఎంతో చక్కగా డిజైన్ చేశారు మీరు, డిజైన్ చేసి అందరికీ అందించారు. నిజంగా అందరం కూడా ఇది పాటించాల్సింది, చాలా వండర్ఫుల్ గా ఉంది. మరి మీ గైడెన్స్ లో చక్కటి మెడిటేషన్ అందరం ఒక 15 minutes చేద్దాము. అంటే ఎక్కడున్నా కూడా మీ జ్ఞానాన్ని అందించడం అంటే, ఇప్పుడు లండన్ లో ఉంటూ ఎంతో చక్కగా అక్కడ నుంచి ఈ ఇంత మందిని కలుసుకొని ఈ జూమ్ కి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మీ యొక్క డెడికేషన్, మా అందరితో పాటు క్లాస్ వినడానికి వచ్చిన అందరికీ కూడా వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరు లేకపోతే మేము లేము ఇక్కడ. సో దట్ ఈస్ ట్రూత్. సో ఇది మ్యూచువల్, మేము ఎంత ఇంపార్టెంటో ఆ తపన ఆ నేర్చుకోవాలని. సో నేను చెప్పే సజెషన్ ఒక్కటేనండి, మీరు ఏ విషయాన్ని నేర్చుకున్నా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, యూ ట్రై టు ఇంప్రూవ్ ఇన్ యువర్ లైఫ్. మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తేనే దాని యొక్క రిజల్ట్ తెలుస్తుందండి. ఇంప్లిమెంటేషన్ లేకపోతే మనం ఈరోజు వినింది కూడా కంప్లీట్ గా వేస్ట్. మీకు తెలిసిన ఒక్క పాయింట్ అవ్వచ్చు లైఫ్ లో, యూ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్, సో యూ విల్ సీ ద ట్రెమెండస్ రిజల్ట్. ఓకే, దెన్ విల్ గో ఫర్ మెడిటేషన్. సిట్ కంఫర్టబుల్. మ్యూజిక్ ఇమ్మంటారా? మీరే ప్లే చేయండి మేడం, నేను అది పెట్టుకోలేదు. మేడం రాఘవేంద్ర గారు ఒక కామెంట్ పెట్టారు చూడండి. పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ డాక్టర్ జికే గారు ఇన్ యువర్ వే. రాఘవేంద్ర ఫ్రమ్ ఇంగ్లాండ్. వెరీ నైస్, గుడ్. అందరి యొక్క ఆలోచన అతనిలోకి వెళ్ళినట్టు. రాఘవేంద్ర గారు నన్ను ఇలా బుక్ చేశారు సార్ మీరు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడదామండి. ప్యూర్ గా అందరూ అడిగారు కాబట్టి ఓపెన్ గా చెప్పాలంటే ఒక యోగిత ఉండడం చాలా కష్టం అండి, చెప్పినంత ఈజీ కాదు. సో కష్టమైనా కూడా అండి నేర్చుకునే తప్పని ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా ఫస్ట్ లో నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను.
ఎందుకంటే నాకు మ్యారేజ్ అయినప్పటికే ఐఎమ్ 20 years old అండ్ కంప్లీట్ గా తను హస్బెండ్ స్పిరిచువల్ వే. నేను సెటిల్ అవడానికే, ఎందుకంటే అందరికీ తెలుసు 20 years 22 years అంటే ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే తన విజన్ వేరు, నా విజన్ వేరు, అట్లా ఉండేది. బట్ నాకు కూడా తను చెప్పే ఎక్స్పీరియన్సెస్ అవి వింటూ కూడా నాకు ఆ ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. దాంతోపాటు నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ ఇన్ డెప్త్, అంత డెప్త్ లో లేను ఫస్ట్ లో, బిగినింగ్ లో. వన్స్ ఇవన్నీ చేసుకుంటూ తను చేసే పేషెంట్స్ తో ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత రియల్లీ ఐ వాంట్ టు బీ ఇన్ దట్. సో ఎప్పుడైతే నేను కూడా తనతో కంప్లీట్ గా ఇమ్మర్స్ అయిపోయానో, ఆటోమేటిక్ గా వీఆర్ వెరీ హ్యాపీ. నాకు 14 years ఒక పాప. సో షీఈ్ ఆల్సో డూయింగ్ మెడిటేషన్. సో జీకే సార్ గురించి చెప్పాలంటే రియల్లీ ఏమో నిజంగా నాకున్న డాన్స్ ప్యాషన్ తన్ని పెళ్లి చేసుకోవడం వల్ల మేబీ ఫుల్ఫిల్ అయ్యింది 100%. మేబీ అందరు హస్బెండ్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ ఇన్ దిస్ రూట్ లో ఉండి ఈజ్ మోర్ ఓపెన్. సో చెప్పాలంటే వాళ్ళందరికీ ఎలా గురువో, మోర్ బియాండ్ దట్ అన్ని షేర్ చేసుకుంటాము చక్కగా. మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటాం ఎప్పటికీ. అంటే ఫ్రెండ్స్ గా ఎప్పుడు, హస్బెండ్ లా తను ఎప్పుడు ఉండరు, బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఎనీథింగ్ షేర్ చేసుకుంటాము ఓపెన్ గా. స్పిరిచువల్ వేలోనే డిస్కస్ చేసుకుంటాం. ఎనీ ఇష్యూ వచ్చినా కొంచెం స్పిరిచువల్ వేగా, దీనికి స్పిరిచువల్ ఆన్సర్ ఏంటి అని దాని నుంచే మేము సెట్ చేసుకొని మళ్ళీ అట్లా సెటిల్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు కూడా మాకు అవుతుంటాయి చిన్న చిన్నవి, ఎందుకంటే హ్యూమన్ మైండ్ ఎప్పుడు సెట్ అవ్వదు కదా ఆటోమేటిక్ గా. బట్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ది స్పిరిచువల్ పాత్. సో థ్యాంక్ యూ డాక్టర్ జీకే గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, నా లైఫ్ ని ఇంత బ్యూటిఫుల్ గా టర్న్ చేసినందుకు. లేకపోతే ఎక్కడో మ్యారేజ్ చేసుకుని ఎక్కడో ఉండి అలాగా ఉండేవాళ్ళమేమో మేబీ. లేదు, మీ ఆదర్శ దంపతులు మా అందరికీ కూడా నిజంగా ఎంతో ఆదర్శం అండి. ఎందుకంటే ప్రాక్టికల్ గా ప్రతిదీ మాకు చూపించారు. ఇన్ని సంవత్సరాల జర్నీలో మీ యొక్క లెసన్స్ అన్ని కూడా మాకు ఎంతో ఆదర్శం. నిజంగా థ్యాంక్ యూ. మీలాంటి గురువులు దొరకడం అనేది నేను చాలా, అంటే నేను ఒక్కదాన్నే కాదు ఇక్కడ చెప్పేది, నాలాంటి వాళ్ళు ఎంతో మంది సార్ ఫాలోవర్స్, మీ ఫాలోవర్స్ ఉన్నాము. అందరం కూడా ఒకటే మాట, నిజంగా మీ యొక్క ఆత్మజ్ఞానం లేనిదే ఈ రోజు ఇక్కడ లేము. ఎందుకంటే నేర్చుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు గురువు దగ్గర నేర్చుకుంటారు, కానీ ఇంటిలో ప్రతిదీ కూడా ఒక ఫ్యామిలీని ఒక వైఫ్ గా, మంచి ఒక మదర్ గా, మంచి ఒక కోడలిగా, అలా ప్రతిదీ కూడా చిన్న పిన్ టు పిన్ నేర్పించారు. అది నిజంగా అది మేము ఈ జన్మలో చేసుకున్న ఇంత మంచి గురువు దొరకడం నిజంగా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. సో విల్ డూ మెడిటేషన్ మేడం. ఓకే అండి, సిట్ కంఫర్టబుల్. సో మనకు తెలుసు గ్రూప్ ఎనర్జీస్ ఆల్వేస్, గ్రూప్ మెడిటేషన్ ఎప్పుడైనా మనకి ఎనర్జీస్ షేర్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్. సో ఫింగర్స్ ఇంటూ ఫింగర్స్, కంఫర్టబుల్ పొజిషన్ లోనే కూర్చోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎట్లా కంఫర్టబుల్, బాడీలో మనకి ఎలాంటి హెజిటేషన్ ఉండకూడదు, బాడీలో ఫీల్ కంఫర్టబుల్. ఫింగర్స్ ఇంటూ ఫింగర్స్, ఎందుకంటే మనం తీసుకునే ఎనర్జీని అగైన్ రీసర్క్యులేట్ చేసుకోవాలి మన బాడీలో. నా స్లోలీ క్లోజ్ యువర్ ఐస్, నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు. మ్యూజిక్ అనేది మన మైండ్ ని సూత్నింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మన కాన్సన్ట్రేషన్ మొత్తం మన శ్వాసను మాత్రమే గమనించాలి. ధ్యానం అంటే మన పంచేంద్రియాలను క్లోజ్ చేసేయాలి.
సరౌండింగ్ మన చుట్టుపక్కల ఉన్నదాన్ని కూడా మనం కంప్లీట్ గా మర్చిపోవాలి. మనతో మనం, మన శ్వాసతో మనం యోగః చిత్తవృత్తి నిరోధః. యోగా మెడిటేషన్ మన చిత్తంలో ఉండి అనవసరమైన ఆలోచనలన్నీ తీసేయాలి. వెరీ సింపుల్ టెక్నిక్. ఇలాంటి సమయంలో అయినా ఏ ప్లేస్ లో అయినా కూర్చొని కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనించడం మనం చేయాల్సింది. మెడిటేషన్ అనేది ఒక అనుభూతి. ఏమైనా ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేసి తిరిగి శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మన ఆలోచనలు తగ్గుతూ ఉంటాయో మన లోపలికి అనంతమైన విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశిస్తుంది. Immediately be with your breath. This is the real time you are spending with yourself.
you and your work. జ్ఞానంతో ఆలోచనారహిత స్థితిని పొందడమే అత్యద్భుతమైన అనుభవం. మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తుంటామో ఆలోచనలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. మన లోపలికి అనంతమైన విశ్వశక్తి ప్రవహించి మన బాడీని మొత్తం హీల్ చేస్తుంది.
thoughts, no worries. So last నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దండి. Feel the group energies. Feel the thoughtless space. మనం ప్రతిరోజు మనతో మనం కొంత టైం అయినా స్పెండ్ చేస్తూ ఉన్నాం. అదే అంతర్యానం. బాహ్య సౌందర్యం ఎంత ఇంపార్టెంటో అంత సౌందర్యం కూడా దానికన్నా 10 రెట్లు ఇంపార్టెంట్. Last 1 minute, my dear friends. Be silence. నిశ్శబ్దమే మనకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తుంది. నెమ్మదిగా మీ 2 చేతులను మీ కళ్ళ మీద ఉంచుకోండి. ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరిచి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మెడిటేషన్ కొత్త వాళ్ళు కొంచెం మంది వచ్చినట్టున్నారు. దిస్ ఈజ్ ద సింపులెస్ట్. మీరు ఎనీ టైం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎక్కడున్నా, ట్రావెలింగ్లో ఉన్నా, కార్లో ఉన్నా, ఎనీ జర్నీ. నైట్ పడుకునే ముందు కూర్చొని చేసుకొని పడుకుంటే చాలా బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ గైడెడ్ మెడిటేషన్. చాలా వండర్ఫుల్ గా ఎనర్జీ షవర్ అవుతున్నట్టు అనిపించింది. అసలు ఎక్కడ వదలాలనిపించలేదు. అండ్ టైం లేదు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది మీ గైడెన్స్ లో మెడిటేషన్. చాలా బాగుంది. వండర్ఫుల్. ఎస్ మేడం. మన ఈయన మెసేజ్ పెడుతున్నారండి. ఆయన రమణీష్ గారు సార్ మాట్లాడండి సార్. రమణీష్ గారు నిజంగా ఆ ఇంటి ఆడపిల్ల ఒక కార్యం చేస్తే ఎంత సరదా పడిపోతారో అలాగా ఒక 2-3 days కింద వచ్చి మా ఇంటి అమ్మాయి కార్యం చేస్తుంది అన్నట్టు వచ్చి ఎంతో చక్కగా మాట్లాడతారు సార్. రమణీష్ గారు మాట్లాడండి సార్. ఇంకా ఎవరైనా పద్మ మేడంతో మాట్లాడాలన్నా ఏవైనా మీరు అడగాలన్నా కూడా ఒక్క 5-10 minutes మాట్లాడండి. అమ్మా నమస్తే పద్మ తల్లి. నమస్తే సార్. చాలా రోజులు కనిపించారు. 2003లో మీతో జర్నీ స్టార్ట్ అయింది. ఇది తెగద పాపమో తీర పుణ్యం ఇలా కంటిన్యూ అవుతుందమ్మా. సార్ ఎప్పటికి వెళ్తే ఇంక ముందుకి ఆనందమే. ఆ రోజుల్లో మేము అర్థం చేసుకోలేకపోయాం. 2003లో వచ్చినప్పుడు పగలంతా తిరిగేవారు, రాత్రి అంతా పడుకుండేవారు జనాలు, మామూలు జనాలు. కానీ రాత్రులు వీళ్ళు తిరిగేసి ఉండేవారు, పగలు తిరుగుతుండేవారు. ఇది ఎట్లా అడ్డు పడుకుంటున్నారు అనుకునేవారు. అందుకే యోగికి రాత్రే పగలు, పగలే రాత్రిట. సంతోషం. సారు మాకు 2003లో ధ్యాన ఆరోగ్య కేంద్రం పెట్టడం వేపగుంటలో. అక్కడ నేర్చుకున్న జ్ఞానమే ఈ 16 సంవత్సరాల బట్టి నడిపిస్తుంది. పితామహ పత్రి గారి ఆశయాల్ని పుణుగుపుచ్చుకొని ఆ ఆశయాల కోసం జీవిస్తున్న ఎంతో మంది మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. అందులో ఒకరు జీకే గారు. వారు నమ్మిన సిద్ధాంతం కోసం దేన్నైనా విడిచిపెట్టడానికి అది నిజంగా చెప్పడం కష్టం అన్నమాట. వైజాగ్లో కంప్లీట్ అయిపోయిన వెంటనే ముందు అండమాన్కి వెళ్ళి వచ్చారు, తర్వాత వైజాగ్లో వచ్చారు, తర్వాత అక్కడి నుంచి కలకట్టాకి వెళ్ళారు. అది తెర ముందు తెర వెనక ఉంటుంది. జీవితంలో మాటలో చాలా మంది ఆడుతాం, కానీ జీవితంలో సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా నిలబడడం గొప్ప విషయం. ఎందుకంటే జ్ఞానము సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం. ఎందుకంటే పరీక్షలు అందరూ చదువుతాం, కానీ పరీక్ష వచ్చినప్పుడు దాన్ని రాయాలన్నమాట. చాలా సంతోషం. మా జీవితంలో గొప్ప అద్భుతమైన పుస్తకాలు 2 పేర్లు చెప్పారు. మరణం లేని మీరు పత్రికని ఎంతో ప్రభావితం చేసిన పుస్తకం. అయితే ఈ లోకంలో ఉంటూ ఆ లోకానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే మనం అది ఆత్మాయనం పుస్తకం, పీటర్ రిచల్ రాసిన పుస్తకం, చాలా అద్భుతమైన పుస్తకం. చాలా ఆనందం అమ్మా, ఎందుకంటే ఖండాంతరాలకు వెళ్ళి అక్కడ ఉండి అందిస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఇక్కడ ఇన్నర్ బ్యూటీ నుంచి అవుటర్ బ్యూటీకి వచ్చారు మేడం మీరు. అది అంటే
వేలట లోపలికి వెళ్తాయట, ఒకేసారి లాగా వస్తాయట మొక్కలకి అన్ని. అందువల్ల రోటీ ఫ్రూట్ అని 2 ఉంటాయన్నమాట. రోటీ ఏంటంటే ఇప్పుడు 2 ఇంపార్టెంటే సార్, 2 ఇంపార్టెంట్. ఇప్పుడు ఓన్లీ ఒకటంటే కష్టం అనమాట. అది చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖండాంతరాల నుంచి 2 కండక్ట్ చేస్తున్నారు మేడం గారికి ఇక్కడ ఉన్నారు. అలాగే విజయరామిరెడ్డి గారు ఖండాంతరాలు, వారు కూడా దుబాయ్ నుంచి కండక్ట్ చేస్తున్నారు. సంతోషం. పార్టిసిపెంట్స్ అందరికి పేరు పేరున గెస్టులు అందరూ వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు అమ్మా. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఒక 3 డేట్స్ మీరు బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సండే డాక్టర్ జీకే సార్ యొక్క మెసేజ్ ఉంటుంది. అలాగే 30th లాస్ట్ 41 డే రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వస్తారు, మనల్ని అందరినీ ఆశీర్వదిస్తారు. అలాగే రేపు 24th ఆత్మ సౌందర్యం యానివర్సరీ అవుతుంది. ఈ 3 డేస్ కూడా మీరు బ్లాక్ చేసుకొని ఇలాగే మీరందరూ ఎంతో చక్కగా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ మనం కలుసుకోవచ్చు, అందరి జ్ఞానాన్ని తీసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మాట్లాడాలి, పద్మగారితో మాట్లాడాలి అంటే ఒక 5 minutes మాట్లాడచ్చు. మాట్లాడండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ సెషన్ చాలా బాగా అనిపించింది వాళ్ళ. నాకు ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక డౌట్ అండి. నేను జస్ట్ ఈ మేడం గారి సెషన్లోనే అసలు మెడిటేషన్ గురించి ఇంత ఎక్స్టెన్సివ్ గా తెలుసుకున్నాను. నాకు ఒకటే ఉంది డౌట్, ఈ పిరమిడ్ వల్ల ఎనర్జీ ఎలా వస్తుంది? సో దాని గురించి కొంచెం చెప్పండి. అంటే పిరమిడ్ వల్ల అంటే ఫస్ట్ థింగ్ ఈ యాంగులేషన్. మనకి మన టెంపుల్స్ లో చూసారండి, పైన కోన్ షేప్ ఉంటది కదా. సో గర్భగుడి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటారు అంటే ఆ గర్భగుడిలో ఉన్న యాంగులేషన్ మన లోపల మీరు గమనిస్తే అది కోన్ షేప్ లో గానీ, త్రికోణంలో గానీ, పిరమిడ్ షేప్ లో గానీ ఉంటది. ఎప్పుడైనా సార్ టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఆ యాంగులేషన్ లో మనకి విశ్వశక్తి అనేది ఎక్కువ. ఈ లోపల 57 degrees 51 minutes అంటారు అనమాట ఇది. సో ఆ యాంగిల్ వల్ల ఎప్పుడైతే ఇప్పుడు మనం చూడండి, మనకి ఈ రాసులు ఇవన్నీ చెప్తారు. సూర్యుడు తూర్పును కూర్చొని చేయండి. ఇప్పుడు 4 దిక్కులు ఉంటాయి, కానీ తూర్పును కూర్చొని ఎందుకు చేయమంటారు? ఆ ఉన్న యాంగిల్లో, పర్టికులర్ యాంగిల్లో మనకు తెలియకుండానే సూర్యుడి నుంచి ఎక్కువ సూర్యరశ్మిని తీసుకుంటాం. అట్లాగే ఈ యాంగిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ యాంగులేషన్ వల్ల మనం నిద్రలో కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం, జీవశక్తి అంటారు. యాక్చువల్ గా మనకు తెలియదు. మనం చూడండి, మన బాడీలో ఎప్పుడైనా ఫుడ్ లేకపోయినా 1-2 days ఉండగలుగుతాం, కానీ నిద్ర లేకపోతే 1 night ఉండడం కూడా చాలా కష్టం. ఎందుకంటే నిద్రలో మనం విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి అంటారు, దాన్ని తీసుకుంటాం. ఏదైతే అదే ఎనర్జీని మనము ఈ కాస్మిక్ ఎనర్జీని పిరమిడ్ ద్వారా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మెయిన్ వచ్చేది ఏంటంటే ఈ యాంగులేషన్ వల్ల. ఈ యాంగులేషన్ వల్ల ఆ ఎనర్జీని ఎక్కువ రిసీవ్ చేసుకుంటది. ఆ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి 3 times మోర్ పవర్ఫుల్ గా ఉంటది. మనం 1 గంట సేపు ఎప్పుడైతే కూర్చుంటామో ఆలోచనలు తగ్గడానికి 1 hour పట్టేది, పిరమిడ్ కూర్చున్నప్పుడు 1/2 hour లోనే తగ్గడానికి మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది లైక్ కెటలిస్ట్. చెప్పాలి అంటే మనం కెమికల్ రియాక్షన్స్ చేసినప్పుడు క్యాటలిస్ట్ ఎట్లా వాడతామో, పిరమిడ్ ఈజ్ లైక్ క్యాటలిస్ట్ అంతే. సో ఇది లేకపోయినా మెడిటేషన్ చేయొచ్చు. బట్ బేసిక్ గా ఎట్లాగే వస్తుంది అంటే టెంపుల్స్ లో ఏదైతే స్ట్రక్చర్స్ లో ఇప్పుడు కోన్ గానీ, త్రికోణం గానీ, ఈ పిరమిడ్ అనేది కానీ, ఇవన్నీ ఏంటంటే ఎనర్జీ తీసుకునే దానికి దోహదాలుగా ఉపయోగపడుతుంది అనమాట. లైక్ క్యాటలిస్ట్ లా యూజ్ అవుతుంది కాస్మిక్ ఎనర్జీ. సో ఆ యాంగులేషన్ వల్ల ఈ పిరమిడ్ అనేది తీసుకుంటారండి. సో అది మన ఇంట్లో ఉంటే ఏంటంటే తెలియకుండానే ఎనర్జెటిక్ అవుతుంది మన హౌస్ అంతా. దాని కింద పిల్లలు చదువుకోవచ్చు, కూర్చొని చదువుకున్నా కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటది అనమాట. సో ఆ యాంగిల్ వల్ల మీరు రిసీవ్ చేసుకుంటారు. సో ఇది నాట్ నెసెసరీ అండి చెప్పాలి అంటే. లైక్ క్యాటలిస్ట్ లాగా మీరు తొందరగా మెడిటేషన్ లాగా యూజ్ చేయడానికి మాత్రమే సజెస్ట్ చేస్తాం. అది లేకపోయినా కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. మీరు అది దానికోసం పిరమిడ్ కోసం కూడా ఒక క్లాస్ వస్తుంది రాబోయే ఒక 2-3 రోజుల్లో. డీప్ గా వాటి కోసం కూడా సో అందరూ కొత్త వాళ్ళు అనేసి నేను బేసిక్ గా ఈరోజు బేసిక్ సబ్జెక్ట్ మనం తీసుకున్నామండి. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ నుంచి మనం వెళ్తే మనకు తెలుసు ఏదైనా మనకు బేసిక్ నుంచే నేర్పిస్తారు. బేసిక్ నుంచి మనం ఎక్కువ మెడిటేషన్ చేసుకుంటే, బేసిక్ నుంచి వెళ్తే మన స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ గా ఉంటది. మనకి అప్పుడు ఎలాంటివి వచ్చినా దీని నుంచి రూట్స్ నుంచి బయటికి రాలేమన్నమాట. మనం డైరెక్ట్ గా 10th grade 11th grade చదివే కన్నా బేసిక్స్ నుంచి మీరు పట్టుకొని ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో ఆటోమేటిక్ గా పిరమిడ్ ఎనర్జీని మీరే ఎక్స్పీరియన్స్ చేయాలి. వాటర్ పెట్టుకొని తాగడం, దాని కింద మెడిటేషన్ చేయడం, దాని కింద మీ పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడం, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే
యూ విల్ గెట్ ద రిజల్ట్. అప్పుడు మనం స్టిక్ అయి ఉంటాం మాక్సిమం టైం అన్నమాట. అది ఇప్పుడు పైన యాంగిల్ మీద ఒక చిన్న పాయింట్ ఉంటుంది కదా మేడం, ఇప్పుడు మీరు యాంగిల్ అని చెప్పారు, ఆ ఒక పాయింట్ నుంచి లైక్ హౌ ది ఎనర్జీ ఇస్ అబ్సార్బ్డ్, ఐ మీన్ ఐ స్టిల్ హ్యావ్ దట్ బ్లాక్ ఇన్ మై మైండ్. అంటే హౌ దే అంటే ఆ యాంగిలే ఇంపార్టెంట్ మేడం. యాంగిల్ నుంచి అది రిసీవ్ చేసుకుంటది, యాంగిల్ నుంచి రిసీవ్ చేసుకుని అది స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, లైక్ క్యాటలిస్ట్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఎలా చెప్తామండి, క్యాటలిస్ట్ ఇస్టల్ ఫీజే ఇంపార్టెంట్ అంతే. అది దానివల్ల యూజ్ ఏంటంటే యూజే క్యాటలిస్ట్ అనమాట. అట్లాగే ఈ యాంగిలేషన్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ యాంగిల్ వల్ల అది రిసీవ్ చేసి, అది ఫ్లాట్ గా 4 స్క్వేర్ లాగా ఉంటే అది రిసీవ్ చేసుకోదు ఎనర్జీని. ఇది నాట్ ఎలిజిబుల్ అనమాట యాంగిలేషన్ అనేది. సో అందుకని మీకు వీలుంటే సార్ పెట్టారు స్పిరిచువల్ రియాలిటీ అని సిడి ఉంటదండి, మేడం పంపిస్తారు. సో అది మీరు టైప్ చేస్తారు మేడం, స్పిరిచువల్ రియాలిటీ అని మీరు చూస్తే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ ఉంటది మీకు. అంటే అది 3D విజువల్ లో ఉందన్నమాట, అది ఎట్లా రిసీవ్ చేసుకుంటది అని. సో ఆ యాంగిలేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ యాంగిలేషన్ వల్ల మాత్రమే రిసీవ్ చేసుకుంటది. ఇంకా సర్కిల్ లో ఉన్న, సెమీ సర్కిల్ లో ఉన్న, దేంట్లో ఉన్నా కూడా అది ఎనర్జీ రిసీవ్ చేసుకోలేదు. సో అందుకని మనం పిరమిడ్ అనేది యూస్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద థింగ్. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయండి మేడం, ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి కంపల్సరీగా. One question. Can I ask one question? Yes. Actually, ma'am, want to know if we want to be converted in the house into a holistic home, but who are inside the home along with us, who are staying with us, if they doesn't support us for holistic things or spiritual things or what we want to do, so how can we support that angle, and how can we create that angle? So నేను సింపుల్ గా అడగాలనుకుంటున్నాను. సో ఒకవేళ మన ఇంట్లోని మొత్తం ఫ్యామిలీ ఉన్నారు, సో నేను ఒక్కదాన్ని దాని మెడిటేషన్ కి వెళ్ళాలనుకుంటున్నాను, కాన్సన్ట్రేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, but I cannot able to do because of my family who is not that much in these things. They don't believe or they don't know the value of what the meditation is or like that. So how can we go with those and we can create ourselves, our space, మన కోసం మన స్పేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి when we are in close connection with the family, but we want a space, how can we create that space for ourselves? My question. Yes అండి. First you remove the negative thought. First of all, generally we will think the people around us will not supporting. First we have to remove the negative. Not support. My question is not supporting. They will support, but what we are doing, they don't know what actually we does. అంటే మనం ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నాం, అంటే వాళ్ళు జోక్ చేయొచ్చు, కామెడీ చేయొచ్చు, సో లెగ్ పుల్లింగ్ చేయొచ్చు, లెగ్ పుల్లింగ్. సో దోస్ థింగ్స్ ఎలాగా మనం రీక్రియేట్ చేసుకొని మనకి మనం కాన్సన్ట్రేషన్ చేసుకోగలం. సో దానికైతే బెస్ట్ థింగ్, వెన్ ఐ కెన్ గివ్ మై ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, వెన్ ఐఎమ్ డూయింగ్ మై మెడిటేషన్, generally my friend circle, especially, friends will not ready at the age of 18-19. So that's why I took my personal practice time in the night times generally. So generally if when everyone's sleeping, so you can wake up. Generally I will wake up when I am practicing meditation, I wake up at 4 o'clock and before sleep. So I started my personal meditation time. You can choose odd timings, first thing. So you choose odd timings and slowly you just give some instruction, like I want to support, like positive vibes you have to give from your mind. So I want to create my environment in a positive way. So it will help you a lot. So that thought power, when you are doing meditation, if you give that thoughts, so and slowly automatically, so like our government, if the woman in the house will be a, what we can say, Telugulo I can tell, ఇంట్లో ఉమెన్ అనేది చదువుకుంటే automatically the whole family will change. Like that, if you give the vibes, meer meditation chestu, the practice is important. Once you doing meditation
regularly and you giving positive thoughts to the environment, automatically the circle will change a lot. So that is the only thing you have to practice, and you have to change, like give the positive thought. So if you give the positive thought, automatically the environment will change, because lot of experiences we had like that. Once we go somewhere, like if you are feeling uncomfortable, we'll sit in meditation, we'll release some positive thoughts, automatically the environment. And you can, like I told you, right, you can keep some plants, and you can keep on music, and you keep one pyramid at your home, automatically these are the things, automatically they will change. See, first thing, we have to change our attitude. Once, everyone will change like that only. Meditation means, if we change our attitude, automatically the remaining pill automatically attracts. This is our body and our mind is like a magnet. If we change, automatically the things will attract to us. So first thing, in our meditation we will say, first we have to, like self observation, self implementation is important. If you do self implement and positive vibes, automatically the things around you automatically will change. So keep on the external things changing, and you have to meditate a lot, and you have to give some positive thought, whatever you want. You keep one thought and do meditation. So the environmental will change automatically. Yes, that is. థ్యాంక్ యూ పద్మ గారు. చాలా మంది మెసేజ్ పెట్టారు, మీది వండర్ఫుల్ గా ఉందట, చాలా అద్భుతంగా ఉంది మేడం. నాకు కూడా యాక్చువల్ గా క్లాస్ ఉంది, మై క్లాస్ టైం డన్. మై టైం ఇక్కడ 6 o'clock ఈవినింగ్. డెఫినెట్ గా విల్ సీ యూ అగైన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. చాలా ఓపిక్ గా ఈ టైం వరకు ఉన్నారు. అవర్ టైమ్ ఈజ్ ఓన్లీ 30 minutes. సో మై సజెషన్ ఈస్, ప్లీజ్ ప్రాక్టీస్ మెడిటేషన్ ఎవ్రీ డే. అండ్ మీకు ఏ పాయింట్స్ తెలిసాయో జస్ట్ ట్రై టు ఇంప్లిమెంట్. వితౌట్ ఇంప్లిమెంటేషన్ మనకి ఏది రాదండి. అండ్ మీరు కూడా స్టిక్ అవ్వలేరు. ఇఫ్ యూ ఇంప్లిమెంట్, యూ విల్ గెట్ ద ఎక్స్పీరియన్స్. ఒక అనుభవం వస్తుంది. ఎప్పుడైతే అనుభవం వస్తుందో మనం స్టిక్ అయి ఉంటాం. అనుభవం లేనిది ఏదైనా సరే మనం కొన్ని రోజులు మనతో ఉంటుంది, అగైన్ ఇట్ విల్ గో బ్యాక్. సో దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ రమణి మేడం, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఎవ్రీవన్. పద్మ మేడం, చాలా ఆనందంగా ఉందమ్మా ఇలా కలవడం. చాలా బాగుంది. చాలా చాలా మొన్నే చూసానండి, మొన్నే మీ స్పీచ్ చూసాను. అనుకున్నాను చాలా రోజులైంది మణి మేడం చూసాను, ఆ రోజు కనిపించారు ఆటోమేటిక్. మీతో సింగపూర్, మలేషియా ధ్యాన ప్రచారం నాకు చాలా అద్భుతమైన అనుభవం. అలాగే కలకట్టాలో ధ్యాన ప్రచారానికి మంచి మంచి వంటలు వండి పెట్టేదానివి. మరి ఒరిస్సా, అండమాన్ పంపించి మా ఆంటీ మీరు ఎలాగైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఇన్ని మంచి మధుర స్మృతులు, ఎంత అనుభవాలు పొందానో. ఓకే అమ్మా, టైం అవుతుంది. చాలా బాగుంది, చాలా అద్భుతంగా నీ యొక్క ఎక్స్పీరియన్స్. ఈ రోజు ఎంతో మంది బ్యూటీషియన్స్ ఇక్కడ వచ్చి ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది బ్యూటీషియన్స్ కూడా ఇలాగ వచ్చి మనతో పాటు ఉండడం అనేది. ఆత్మ సౌందర్యానికి అంటే ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళాలి అనే సంకల్పానికి చేరువవుతున్నామనే ఆనందం చాలా ఆనందంగా ఉంది. మరి సుజాత, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలమ్మా. పద్మ గారు, చాలా చాలా థ్యాంక్స్. ఇంత వాల్యుయబుల్ టైం ని మా కోసం ఇచ్చారు. రియల్లీ చాలా మీరు చాలా డెప్త్ గా వెళ్ళి చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. చాలా 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 బాగా అనిపించింది. అండ్ ప్లాంట్స్ తో మాట్లాడడం అంటే, నేను నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టు అంటే ఇంకా స్కూల్ నుంచి రాగానే జామ చెట్టు దగ్గరికి వెళ్ళిపోవడం, ఆ జామ చెట్టు ఎక్కిసి ఆ కాయ తినడం. ఆ చెట్టు అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. ఆ చెట్టు ఇప్పటికీ కూడా ఇలాగే పళ్ళు మంచిగా వస్తూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు నా ప్లాంట్ అదే ట్రీ గుర్తొచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆర్ నేను కూడా అమృత గారు చెప్పారు కదా, సో ఎలా చెయ్యాలి, మన ఇంట్లో వాళ్ళ ముందు మనం చాలా షై ఫీల్ అవుతాము అని. సో నేను మెడిటేషన్ చెయ్యాలి అని నేను నైట్ పడుకున్నప్పుడు అనుకుంటాను. సో గాడ్ గ్రేస్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి నాకు తెలుగు వస్తుంది. అండ్ 4 to 4:30 వరకు నేను కంపల్సరీ చేసుకుంటాను మెడిటేషన్.
బట్ అలా చేసుకుంటే ఎవరు మనల్ని చూడరు. అండ్ మనం చేసేది ఎవరు చూస్తారు చూడరని కాదు, బట్ అలా చేసుకుంటే ఇంకా మంచిది అని నేను అనుకుంటున్నాను. బట్ పద్మ గారు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా చాలా థ్యాంక్స్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. పద్మ గారిని ఇలా చూడటం కాదు, డాన్స్ చేసేటప్పుడు తను చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటది. కానీ చాలా నేను చూశాను. ఒకసారి నెక్స్ట్ టైం అందరికి డాన్స్ నేర్పిస్తారండి, సరదాగా డాన్స్ చేస్తున్నాను. 24th ని తీసుకుంటాము తప్పకుండా. మీరు ఆ డాన్స్ అది నేర్పించాలి, అందుకే మాట్లాడమ్మా. పద్మ మేడం. ఎస్ మేడం. మీరు నాకు డాన్సర్ గా తెలుసు, డైనమిక్ లేడీగా తెలుసు, బిజీ పద్మావతి గారికి తెలుసు, కానీ ఈ రోజు నిజంగా మీలో ఒక డిఫరెంట్ కోణం చూసానండి. ఈ రోజు రియల్లీ చాలా బాగా చెప్పారు, చాలా 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 బాగా చెప్పారు ఈ రోజు. ఐఎమ్ హ్యాపీ పద్మ గారు. థ్యాంక్ యూ మేడం. నేను ఎప్పుడు మాట్లాడతానని వెయిట్ చేస్తున్నాను నేను. నిజంగా 1 year బట్టి మీరు నాకు తెలుసు, కానీ ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు డాన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, కానీ ఈ కైండ్ ఆఫ్ అంటే మీలో ఇంత స్పిరిచువాలిటీ ఉంది అని నాకు చాలాసార్లు జీకే సార్ గురించి ఎప్పుడు తెలుసు, జీకే సార్ తో మాట్లాడడం జరిగింది. పద్మ గారు ఎప్పుడు మాట్లాడలేదని ఎక్స్పెక్ట్ చేసిన డౌట్ నాకు మొత్తం క్లారిఫై అయిపోయింది ఈరోజు. పద్మ గారు మనకి ఇక్కడ కాదు, తను కంబోడియా, వియత్నాం అటు సైడ్ అంతా మొత్తం తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళందరికీ కూడా స్పిరిచువల్ గా వెళ్తారని తెలుసు, కానీ ఎప్పుడు పద్మ గారు ఇలా నాతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడారు అంటే, ఐ మీన్ నాకు పద్మ గారికి ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ రాలేదు. సో అందుకే చాలా కాన్సన్ట్రేషన్ గా అంటే వినాలి అనిపించింది. నిజంగా మీరు చెప్పిన పాయింట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్సలెంట్ అండి. ఈరోజు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా పాయింట్ చూసాను పద్మ గారిలో ఈరోజు నేను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సరే మేడం, అయితే ఓకే, మీ క్లాస్ ఉంది. వచ్చిన గెస్ట్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అమృత అండ్ అనురూప, మీరు వచ్చి చక్కగా ఎంతో ఇక్కడ సౌందర్యాన్ని నింపారు. అనురూప, మీరు మీ యొక్క డాన్స్ తోటి మాకు ఆత్మ సౌందర్యం డే రోజు మీరు మీ డాన్స్ ఇవ్వాలి. అలాగే అమృత మీది, అలాగే ఇక్కడ ఉండే వాళ్ళందరిది కూడా 24th మనం చక్కగా కల్చరల్ యాక్టివిటీలో కలుసుకుందాము. మీ అందరూ మీ డేట్స్ మాకు ఇవ్వాలి తప్పకుండా. రేపు నక్షత్ర మిత్రులు అనేది ఉంది, ఎల్లుండు జీవహింస కోసం వేగన్ మీద ఉంది టాపిక్స్. ఇలాగే వచ్చి అందరూ కలిసి మెడిటేషన్ చేసి జ్ఞానాన్ని సజ్జన సాంగత్యాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.